ద్రవ్యోల్బణం. సో మనకు సిలబస్లో ఈ ద్రవ్య విధానము, కోశ విధానం, బడ్జెట్, పన్నుల స్వరూపము, పన్నుల రకాల తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ ఈ ద్రవ్యోల్బణము. ఓకే, ఈ ద్రవ్యోల్బణాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటాము. ఓకే, ఇక్కడ ఈ ద్రవ్యోల్బణం టాపిక్లో సిలబస్ ప్రకారం మనకు ఉన్నటువంటిది ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ఆ తర్వాత ద్రవ్యోల్బణం యొక్క రకాలు, ఈ ద్రవ్యోల్బణం చదివేటప్పుడే మనము ప్రతి ద్రవ్యోల్బణం అంటే మనకు డిఫ్లేషన్ అంటాము. ఓకే, సో ఈ టాపిక్లో మనం చదవాల్సినటువంటి అంశాలు వచ్చేసి ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం యొక్క నిర్వచనము, ద్రవ్యోల్బణం యొక్క రకాలు. ఓకే, ద్రవ్యోల్బణం తర్వాత ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏమిటి. ఓకే, దీని తర్వాత ద్రవ్యోల్బణానికి కారణాలు ఏమిటి, ద్రవ్యోల్బణం నివారించడానికి ప్రభుత్వం అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకునేటువంటి చర్యలేమిటి. అండర్స్టాండ్, ఇది మాత్రమే మనకి సిలబస్లో ఉంది. ద్రవ్యోల్బణం యొక్క మోడల్స్, ద్రవ్యోల్బణాన్ని కొలిచేటువంటి సాధనాలు మనకి సిపిఐ, డబ్ల్యూపిఐ, కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, జీడిపి డిఫ్లేటర్, ఇవన్నీ సిలబస్లో లేదు. కాకపోతే మనము జీడిపి టాపిక్ చెప్పేటప్పుడు జీడిపి డిఫ్లేటర్ అంటే ఏమిటి చర్చించడం జరిగింది. అయితే ఇక్కడ కూడా అది సిలబస్లో లేకపోయినా కూడా సిపిఐ, డబ్ల్యూపిఐ గురించి కూడా మనం చూద్దాము. అండర్స్టాండ్, సో ఇక్కడ ఈ ద్రవ్యోల్బణం టాపిక్లో మీరు గుర్తుంచుకోవాల్సింది ద్రవ్యోల్బణం నిర్వచనము, ద్రవ్యోల్బణం యొక్క రకాలు, దాని తర్వాత ద్రవ్యోల్బణం రావడానికి కారణాలు ఏమిటి, ద్రవ్యోల్బణం నివారించడానికి ప్రభుత్వం అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ తీసుకునేటువంటి చర్యలేమిటి, దాంతోపాటుగా ప్రతి ద్రవ్యోల్బణం అంటే ఏమిటి, ప్రతి ద్రవ్యోల్బణం యొక్క రకాలు, దాని నివారణ చర్యలేమిటి. అండర్స్టాండ్, ఇవి మనకి ఈ యొక్క టాపిక్లో చూడవలసినటువంటి ముఖ్య అంశాలు. ఓకే, సో ఇక్కడ ముందుగా మనము నిర్వచనం చూసినట్లయితే ఇన్ఫ్లేషన్ అంటే ఏమిటి, ద్రవ్యోల్బణం అంటే ఏమిటి. ఓకే, సో ద్రవ్యోల్బణం అంటే ధరలలో పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటాము. ఏ ధరలు, వస్తు మరియు సేవలు, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ ద్రవ్యోల్బణము ఇన్ఫ్లేషన్ అంటే ధరల్లో పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్, ఇంక్రీజింగ్ ద ప్రైసెస్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. అయితే ఆ యొక్క ధరలు, వేటి ధరల్లో పెరుగుదల అంటే వస్తు మరియు సేవల ధరల్లో నిర్దిష్టమైనటువంటి పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్, ఏ కాన్స్టాంట్ రైజ్ ఇన్ ద ప్రైసెస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఇన్ఫ్లేషన్. అండర్స్టాండ్, సో ఒక నిర్ణీత కాలంలో మనము త్రైమాసికం, లేదంటే అర్ధ సంవత్సరం, లేదంటే సంవత్సర కాలం, ఈ యొక్క 3 కాలాలలో ఒక ఆర్థిక వ్యవస్థలో వివిధ వస్తువులు అదేవిధంగా సేవల యొక్క ధరల్లో పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటాము. ఓకే, అయితే ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకు ఏ విధంగా ప్రభావితం చేస్తుంది, ద్రవ్యోల్బణం ఏ నిర్దిష్ట స్థాయి వద్ద వాస్తవంగా ఆర్థిక వ్యవస్థకు అవసరం, లేదంటే ధరల స్థాయి అనేటువంటిది పెరిగితే వచ్చేటువంటి ప్రతికూల ఫలితాలు ఏమిటి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూడవలసిన అవసరం ఉంది. ఇక్కడ ద్రవ్యోల్బణం యొక్క రకాలకి పోవడం కన్నా ముందు వాస్తవంగా ద్రవ్యోల్బణం ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది అని పరిశీలించినట్లయితే ఇక్కడ ఏదేని వస్తు అదేవిధంగా సేవలు అనేటువంటివి కొన్ని నిర్దిష్టమైనటువంటి ధరల్లో ఉంటాయి. అండర్స్టాండ్, దాన్నే మనం మార్కెట్ ధర లేదంటే మార్కెట్ ప్రైస్ అంటాము. ప్రతి వస్తువు, అది వినియోగ వస్తువైనా లేదంటే అది క్యాపిటల్ వస్తువైనా, మూలధన వస్తువైనా, ఎటువంటి వస్తువైనా కూడా దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ధర మార్కెట్లో ఉంటుంది. ఆ ధర అనేటువంటిది ఆ యొక్క వస్తు సేవలను ఉత్పత్తి చేసేవారికి, అదేవిధంగా ఆ వస్తు సేవలను వినియోగించుకునే వారికి
ఇద్దరికీ కూడా అనుకూలంగా ఉండాలి. ఎప్పుడైతే ఆ ధర అనేటువంటిది ఉత్పత్తిదారులకు వినియోగదారులకు అనుకూలంగా ఉంటుందో అది ఇద్దరికీ సమానమైనటువంటి అవకాశాలు కల్పిస్తుంది. లేదంటే ఇద్దరికి కూడా ఎటువంటి భారము అనుకూల ప్రతికూల ఫలితాలు అనేటువంటివి చూపించవు. అయితే ఈ యొక్క ధర అనేటువంటిది కాన్స్టెంట్గా ఒక ఈక్విలిబ్రియం సమతా స్థాయి అనొచ్చు. మనము సమతా స్థాయి ఈక్విలిబ్రియం ఎప్పుడైతే ఈ ధర అనేటువంటిది ఈక్విలిబ్రియంగా ఉండదో, ఇక్కడ ఉత్పత్తిదారుడు ఉంటాడు, అదేవిధంగా వినియోగదారుడు. ఓకే, ధర అనేటువంటిది ఎప్పుడూ కూడా వీరికి సమాన అవకాశాలు కల్పించే విధంగా ఉండాలి. అంటే ఇద్దరిని కూడా బ్యాలెన్స్డ్ చేసే విధంగా ఉండాలి. ఎప్పటి వరకైతే ధర అనేటువంటిది ఉత్పత్తిదారుడు అదేవిధంగా వినియోగదారుడికి బ్యాలెన్సింగ్గా ఉంటుందో అప్పటి వరకు ఆర్థిక వ్యవస్థకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. అయితే కొన్ని సందర్భాలలో ఈ ధర అనేటువంటిది ఉత్పత్తిదారుడి వైపు మొగ్గు చూపడం జరుగుతుంది. కొన్ని సందర్భాలలో ధర అనేటువంటిది వినియోగదారుడికి మొగ్గు చూపడం జరుగుతుంది. సో ఎప్పుడైతే ధర అనేటువంటిది ఉత్పత్తిదారులకు అనుకూలంగా ఉంటుందో, ఎప్పుడైతే వస్తువు యొక్క ఉత్పత్తి ధర అనేటువంటిది పెరుగుతుందో, ఆ ఉత్పత్తి ధర పెరిగిన వెంటనే ఆ యొక్క ఉత్పత్తి కార్యక్రమంలో ఉత్పత్తి పెరిగిన తర్వాతనే ఆ యొక్క వస్తువు ఎప్పుడైతే బహిరంగ మార్కెట్లోకి వెళ్తుందో, బహిరంగ మార్కెట్లోని హోల్సేల్ వ్యాపారి, టోకు వ్యాపారి, దాని తర్వాత రిటైల్ వ్యాపారి, ఇలా వివిధ దశలు దాటి వినియోగదారుడికి చేరే వరకు ఆ యొక్క ధరల్లో మరింత పెరుగుదల వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎప్పుడైతే ధరల్లో పెరుగుదల అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో, అంటే వినియోగదారుడు భరించని స్థాయిలో ఉంటుందో, ఆ యొక్క స్థాయినే మనము ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం అంటాము. ఈ ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేటువంటి ఒక నిర్దిష్ట స్థాయి వినియోగదారుడు వద్ద ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్థాయి దాటి ద్రవ్యోల్బణ ప్రభావం పడుతుందో, ఆ ప్రభావం అనేటువంటిది వినియోగదారుడిపై పడుతుంది. ఎప్పుడైతే వినియోగదారుడిపై భారం ఎక్కువగా పడుతుందో, వినియోగదారుడు ఆ యొక్క వస్తువును కొనుగోలు చేసే సామర్థ్యాన్ని కోల్పోతాడు. ఎప్పుడైతే వినియోగదారుడు వస్తువు యొక్క కొనుగోలు సామర్థ్యాన్ని కోల్పోతాడో తన యొక్క ఆదాయం కూడా తగ్గిపోతుంది. ఎప్పుడైతే వినియోగదారుడి యొక్క ఆదాయం తగ్గిపోయి తన యొక్క కొనుగోలు శక్తి సామర్థ్యం తగ్గుతుందో, ఆ యొక్క వస్తువు యొక్క డిమాండ్ అనేటువంటిది కూడా క్రమంగా తగ్గుతుంది. ఎప్పుడైతే వస్తువు యొక్క డిమాండ్ తగ్గుతుందో ఆ యొక్క ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారుడు కూడా తన యొక్క డిమాండ్ తగ్గిపోతుంది. కాబట్టి ఎర్లియర్ అంతకుముందు ఎన్నైతే వస్తువులు ఉత్పత్తి చేస్తున్నాడో డిమాండ్ తగ్గిపోవడం వలన ఆ యొక్క వస్తువు యొక్క ఉత్పత్తి యొక్క శాతం కూడా తగ్గిపోతుంది. దీర్ఘకాలంలో ఉత్పత్తిదారుడు కూడా ప్రతికూల ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఉత్పత్తిదారుడుకు వినియోగదారుడికి ఇద్దరికి కూడా ప్రతికూల ఫలితాలు చూపడతాయి. అండర్స్టాండ్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఇది మనకు బ్రాడ్గా కాన్సెప్ట్ అన్నమాట. ఇంకొకటి, ఇక్కడ ఎప్పుడైతే ద్రవ్యోల్బణం అనేటువంటిది అధికంగా ఉంటుందో, అండర్స్టాండ్? సో ముందు మీరు ఈ యొక్క ద్రవ్యోల్బణం యొక్క రకాలు, ద్రవ్యోల్బణం యొక్క స్థాయి ఇవన్నీ చదవడానికంటే ముందు, అర్థం చేసుకోవడానికంటే ముందు ద్రవ్యోల్బణం అనేటువంటి ఆ యొక్క సబ్జెక్ట్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అండర్స్టాండ్? సో ఇక్కడ కాన్సెప్ట్ పరంగా మనం చూసినట్లయితే ద్రవ్యోల్బణం అనేటువంటిది ధరల్లో, వస్తు సేవల యొక్క ధరల స్థాయిలో పెరుగుదలని ద్రవ్యోల్బణం అంటాము. అయితే ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేటువంటిది అధికంగా ఉంటే దాని యొక్క ప్రతికూల ఫలితాలను మనం చూసినట్లయితే ముఖ్యంగా ధరలు అనేటువంటివి ఎప్పుడైతే అధికంగా ఉంటాయో వ్యక్తుల యొక్క ఆదాయ స్థాయి అనేటువంటిది పడిపోతుంది. అండర్స్టాండ్?
సో ఫర్ ఎగ్జాంపుల్ 1 kg ఆనియన్, 1 kg ఆనియన్ అంటే ఉల్లగడ్డ, 1 kg ఆనియన్ 30 రూపాయలు ఉన్నప్పుడు, అదేవిధంగా 1 kg టొమాటో 20 రూపాయలు, అదేవిధంగా 1 kg, ఓకే, ఇవి రెండు తీసుకున్నాం ప్రధానంగా ఆనియన్ అండ్ టొమాటో. సో 1 kg 30 రూపీస్ ఆనియన్ అండ్ 20 రూపీస్ టొమాటో ఉన్నప్పుడు దీని యొక్క భారం అనేటువంటిది వినియోగదారుడిపై పెద్దగా పడకపోవచ్చు. ఓకే, ఏ అనేటువంటి వినియోగదారుడు తన యొక్క ప్రతి నెల వేతనము 10,000 రూపాయలుగా చూసుకున్నట్లయితే, ఓకే, ఈ యొక్క కేజీ 30 రూపాయలు 20 రూపాయలు టొమాటో ఉన్నప్పుడు తనపై ఎక్కువగా భారం పడకపోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ యొక్క ద్రవ్యోల్బణ కారణంగా ధరలు పెరుగుతాయో, 300 బదులుగా 100 రూపాయలు వచ్చేసి ఆనియన్ ధర ప్రతి కేజీకి, అదేవిధంగా టొమాటో వచ్చేసి 80 రూపాయలు ప్రతి కేజీకి, ఎప్పుడైతే ఈ యొక్క కనీస ఈ యొక్క డైలీ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రతిరోజు వినియోగించేటువంటి తప్పనిసరి వినియోగ వస్తువులు ఏవైతే ఉన్నాయో వీటి యొక్క ధరల స్థాయి ఎప్పుడైతే ఎక్కువగా పెరుగుతుందో అది ఏ అనేటువంటి వ్యక్తిపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఓకే, సో ఇతను ఏ అనే వ్యక్తి ఒక చిరుస్థాయి ఉద్యోగి లేదా చిరు ఉద్యోగి. ఇతను నెలకు 10,000 రూపాయల యొక్క సంపాదనతో బతుకుతున్నటువంటి ఈ ఉద్యోగి అంతకు ముందు, అంటే ద్రవ్యోల్బణానికంటే ముందు, ధరలు పెరగడానికంటే ముందు నెలకు 2,000 రూపాయలు తన యొక్క కుటుంబ ఖర్చుకు వినియోగించడం జరుగుతుంది. అంటే తన యొక్క ఆహారపు ఖర్చు, తన కుటుంబానికి సంబంధించి నెలసరి ఆహారం ఏదైతే ఉన్నదో రేషన్ అంటాం మనము, రేషన్కి అతను వినియోగించేటువంటి వ్యయము 2,000 రూపాయలు. సో ఈ యొక్క కేజీ 30 రూపాయల ఆనియన్, అదేవిధంగా టొమాటో 1 కేజీ 20 రూపాయలు ధర ఉన్నప్పుడు, అదేవిధంగా ఇతర ఆహార ధాన్యాల యొక్క ధరలు అనేటువంటివి అందుబాటులో ఉన్నప్పుడు తన యొక్క నెల బడ్జెట్ ఏదైతే ఉందో ఆహార బడ్జెట్ 2,000 రూపాయలు. ఎప్పుడైతే ఈ యొక్క నిత్యావసర వస్తువుల యొక్క ధరలు అనేటువంటివి మార్కెట్లో ద్రవ్యోల్బణ కారణంగా 2-3 రెట్లు పెరిగిందో ఇతని యొక్క బడ్జెట్ కూడా, అంటే ఆహార బడ్జెట్ కూడా తప్పనిసరిగా పెరుగుతుంది. సో 10,000 ఆదాయం అనేటువంటిది అతని యొక్క స్థిరమైనటువంటి ఆదాయము. అతను ఒక చిరుద్యోగి కాబట్టి తన యొక్క ఆదాయంలో పెరుగుదల ఉండదు. అండర్స్టాండ్? సో ప్రైవేట్ రంగంలో పనిచేసేటువంటి ముఖ్యంగా అన్ఆర్గనైజ్ సెక్టార్ ఏదైతే ఉన్నదో ఈ యొక్క అన్ఆర్గనైజ్ సెక్టార్లో పనిచేసేటువంటి చిరుద్యోగుల యొక్క వేతనాలు అనేటువంటివి ద్రవ్యోల్బణంతో పాటు పెరగవు. వారి యొక్క వేతన పెరుగుదల అనేటువంటి చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి తన యొక్క వేతనం అనేటువంటి స్థిరంగా ఉంటుంది. ఈ యొక్క స్థిరమైనటువంటి వేతనంలో ద్రవ్యోల్బణానికంటే ముందు నెలకు 2,000 రూపాయలు ఆహారం కోసము నెలకు ఆహారం కోసం అతను వినియోగిస్తున్నాడు. అయితే ఎప్పుడైతే ధరలు అనేటువంటివి 2-3 రెట్లు పెరిగాయో తన యొక్క ఆహారపు యొక్క వినియోగం కూడా, అంటే వినియోగం పెరగకపోవచ్చు. ఇక్కడ 3,000 రూపాయలు ధరలు పెరిగాయి అంటే ఇక్కడ 1,000 రూపాయలు అతను అధికంగా ఖర్చు చేస్తున్నాడు. అండర్స్టాండ్? ప్రతి నెల తన యొక్క ఆహార బడ్జెట్ ఏదైతే ఉందో, కుటుంబం యొక్క ఆహారపు ఖర్చు ఏదైతే ఉన్నదో 2,000 నుండి 3,000కు పెరగడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క పెరుగుదల అనేటువంటిది తను తీసుకునేటువంటి ఆహారం యొక్క పరిమాణం పెరగడం వలన రాలేదు. ఆ యొక్క వస్తువుల యొక్క ధరలు పెరగడం వలన 1,000 రూపాయలు తను అదనంగా ఖర్చు చేయడం జరుగుతుంది. అండర్స్టాండ్? సో అంతకుముందు అతను ఎన్ని కేజీల రైస్, ఎన్ని కేజీల యొక్క నిత్యావసర వస్తువులు వాడుతున్నాడో అంతే పరిమాణంలో ఈ నెల కూడా వాడడం జరుగుతుంది. కాకపోతే ఇక్కడ 1,000 రూపాయల పెరుగుదల, తన ఆహార బడ్జెట్లో 1,000 రూపాయల పెరుగుదల అనేటువంటిది వస్తువుల యొక్క వినియోగ పరిమాణం పెరగడం వలన పెరిగింది కాదు. ఈ యొక్క పెరుగుదల అనేటువంటిది బహిరంగ మార్కెట్లో నిత్యావసర ధరల యొక్క పెరుగుదల వలన అదనంగా తనపై పడుతున్నటువంటి భారము 1,000 రూపాయలు. కాబట్టి అదనంగా తను కోల్పోతున్నటువంటి వ్యయము 1,000 రూపాయలు. అండర్స్టాండ్? సో ఇక్కడ అతను నెలకు 10,000 రూపాయలు సంపాదించేటువంటి ఒక చిరుద్యోగి 2,000 రూపాయలు ఆహారానికి, అదేవిధంగా 3,000 రూపాయలు
ఇంటి బాడుగకు, 2000 రూపాయలు తన యొక్క పిల్లల చదువులకు, 1000 రూపాయలు తన యొక్క మెడికల్ ఎక్స్పెండిచర్కు వాడుతూ 1000 రూపాయల వరకు, నెలకు 1000 రూపాయల వరకు ఇతని యొక్క సేవింగ్స్ ఉండేవి. అండర్స్టాండ్? ఇతని యొక్క సేవింగ్స్ ఉండేవి. ఎప్పుడైతే మార్కెట్లో ధరల స్థాయి అనేటువంటిది నియంత్రణ స్థాయి కన్నా కూడా పెరగడం వలన తన 1000 రూపాయల యొక్క జమ ఏదైతే ఉన్నదో, సేవింగ్స్ ఏవైతే ఉన్నాయో ఆ సేవింగ్స్ కాస్త తను కోల్పోవడం జరిగింది. అండర్స్టాండ్? క్లియర్? సో ఎప్పుడైతే ద్రవ్యోల్బణ స్థాయి అనేటువంటిది ఎక్కువగా ఉంటుందో ఉద్యోగులు, ముఖ్యంగా ఒక నిర్దిష్టమైనటువంటి వేతనం పొందేటువంటి ఈ యొక్క చిరు ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు తమ యొక్క ఆదాయాలను కోల్పోవడం జరుగుతుంది. ఆదాయాలను కోల్పోవడం అంటే తమ యొక్క నెలవారీ పొదుపును కోల్పోవడం కూడా జరుగుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ద్రవ్యోల్బణం వలన ప్రధానమైనటువంటి ప్రతికూలమైనటువంటి పరిస్థితులు చూసినట్లయితే ప్రజల యొక్క ఆదాయ స్థాయి అనేటువంటిది తగ్గుతుంది. ఎప్పుడైతే ఆదాయ స్థాయి తగ్గుతుందో తమ యొక్క పొదుపు రేటు కూడా తగ్గుతుంది. ఎప్పుడైతే ప్రజల యొక్క పొదుపు రేటు తగ్గుతుందో దీర్ఘకాలంలో బ్యాంకుల వద్ద చేరేటువంటి పరపతి కూడా తగ్గుతుంది. అండర్స్టాండ్? సో ప్రతి నెల ఈ దేశంలో ఉండేటువంటి కోట్లాది మంది చిరుద్యోగులు, అదేవిధంగా అల్ప వేతన జీవులు నెల బ్యాంకుల వద్ద జమ చేసేటువంటి ఆ యొక్క పొదుపు ఏదైతే ఉన్నదో అది తగ్గడం వలన ఈ బ్యాంకుల యొక్క పరపతి సామర్థ్యం కూడా, డిపాజిట్ రేషియోస్ కూడా తగ్గేటువంటి అవకాశం ఉన్నది. ఓకే, క్లియర్? సో దీంతో పాటుగా ఎప్పుడైతే ప్రజల యొక్క ఆదాయం తగ్గుతుందో ఆదాయంతో సంబంధం ఉన్నటువంటి కొనుగోలు శక్తి కూడా తగ్గుతుంది. అండర్స్టాండ్? సో ఎప్పుడైతే ప్రజల యొక్క కొనుగోలు శక్తి తగ్గుతుందో వారు తమ యొక్క మినిమం నీడ్స్, కనీస అవసరాలైనటువంటి ఆహారము, అదేవిధంగా వైద్యము, విద్యపై చేసేటువంటి ఖర్చు కూడా తగ్గుతుంది. ఇలా దీర్ఘకాలంలో ప్రజలు తమ యొక్క కనీస అవసరాలపై చేసేటువంటి ఖర్చు తగ్గుతూ పోతే అది మానవ వనరుల అభివృద్ధిపై ప్రతికూలమైనటువంటి ఫలితాలు చూపేటువంటి అవకాశం కూడా ఉంది. అండర్స్టాండ్? క్లియర్? ఇది ద్రవ్యోల్బణం ద్వారా కలిగేటువంటి ప్రధానమైనటువంటి ప్రతికూల పరిస్థితులు. ఓకే, దీని తర్వాత మనము ద్రవ్యోల్బణం యొక్క రకాలను చూసినట్లయితే టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. ఓకే, ముందుగా ఏ స్థాయిలో ద్రవ్యోల్బణం ఉందో అండర్స్టాండ్. సో బహిరంగ మార్కెట్లో ద లెవెల్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ రేట్. అండర్స్టాండ్? సో ద్రవ్యోల్బణం యొక్క రేటు ఆధారంగా ద్రవ్యోల్బణాన్ని ప్రధానంగా మనము 4 నుండి 5 రకాలుగా పేర్కొనవచ్చును. అది ముందుగా మనం క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము. క్రీపింగ్ ఇన్ఫ్లేషన్, దీన్నే మనము ప్రాకే ద్రవ్యోల్బణం. అండర్స్టాండ్? క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. సో సంవత్సరానికి యాన్యువల్గా 3 నుండి 4% ధరల పెరుగుదల రేటునే ప్రాకే ద్రవ్యోల్బణం అంటాము. క్లియర్? క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటే పర్ యానం. ద ఇన్ఫ్లేషన్ అరౌండ్ 3 to 4% పర్ యానం ఈజ్ కాల్డ్ యాజ్ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్. సో ఒక ఏడాది, ఒక సంవత్సరంలో ధరల యొక్క పెరుగుదల అనేటువంటిది 3 నుండి 4% ఉంటే దానినే మనము ప్రాకే ద్రవ్యోల్బణం అంటాము. ఓకే, సో ద్రవ్యోల్బణం రేటు అనేటువంటిది వస్తువుల ధరల పెరుగుదల అనేటువంటిది సంవత్సరానికి 3 నుండి 4% ఉంటే దీన్నే ప్రాకే ద్రవ్యోల్బణం అంటాము. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ద్రవ్యోల్బణం యొక్క రకాలు, ద్రవ్యోల్బణ రేటు ఇచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ అనేటువంటి ప్రశ్న రావడానికి అవకాశం ఉన్నది. అండర్స్టాండ్? కాబట్టి ఇక్కడ క్రీపింగ్ ద్రవ్యోల్బణం అంటే, ప్రాకే ద్రవ్యోల్బణం అంటే సంవత్సరంలో 3 నుండి 4% ఉండేటువంటి ద్రవ్యోల్బణం యొక్క రేటునే మనం ప్రాకే ద్రవ్యోల్బణం అంటాము. ఈ యొక్క ప్రాకే ద్రవ్యోల్బణం అనేటువంటిది ప్రధానంగా సంవత్సరానికి 3 నుండి 4% ధరల పెరుగుదల అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకు తప్పనిసరిగా అవసరము.
ఎలా అయితే మానవ శరీరానికి ఒక నిర్దిష్టమైనటువంటి ఉష్ణోగ్రత అనేటువంటిది అవసరమో అదేవిధంగా ఆర్థిక వ్యవస్థకు కూడా 3 నుండి 4% ద్రవ్యోల్బణం అనేటువంటిది ఒక గ్రీజింగ్ ఎఫెక్ట్ లాంటిది. అండర్స్టాండ్? సో ఒక వాహనం నడవడానికి ఒక యంత్రం నడవడానికి ఎలా అయితే గ్రీజ్ అనేటువంటిది ఉపయుక్తంగా ఉంటుందో అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ బాగా పనిచేయడానికి మార్కెట్లో ఒక నిర్దిష్టమైనటువంటి ధరలు తప్పనిసరిగా ఉండాలి. అది సంవత్సరానికి 3 నుండి 4% ధరల పెరుగుదల అనేటువంటిది అవసరము. ఎందుకంటే ఎప్పుడైతే ఈ యొక్క 3 నుండి 4% ధరల పెరుగుదల అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలో ఉంటుందో ఉత్పత్తిదారులకు ప్రయోజనంగా ఉంటుంది. వస్తు సేవలను ఉత్పత్తి చేసేటువంటి ఉత్పత్తిదారులు ఎవరైతే ఉంటారో వారికి కొద్దిగా రెమ్యూనరేషన్ అంటే వారికి ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశం ఉంది. సే ఫర్ ఎగ్జాంపుల్ 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిత్యావసర ధరలైనటువంటి టొమాటో యొక్క ధర కేజీ 10 రూపాయలు ఉన్నప్పుడు 2015-16 ఆర్థిక సంవత్సరంలో కేజీ 13 నుంచి 14 రూపాయలు, 2016-17 ఆర్థిక సంవత్సరంలో 1 కేజీ టొమాటో ధర 17 నుండి 18 రూపాయలు. అంటే ఇక్కడ ప్రతి సంవత్సరము వస్తువు యొక్క ధర, అది నిత్యావసర వస్తువు కానివ్వండి లేదా మరి ఏ ఇతర వస్తువులైనా కూడా ఈ యొక్క వస్తు సేవల యొక్క ధరలో పెరుగుదల 2 నుండి 3% లేదా 3 నుంచి 4% ఉంటే అది ఉత్పత్తిదారుడికి ప్రయోజనంగా ఉంటుంది. ఓకే, సో ప్రతి సంవత్సరం అనేటువంటిది వస్తువుల యొక్క ధరలు పెరుగుతూ ఉంటాయి కాబట్టి దాన్ని ఉత్పత్తి చేసేటువంటి ఆ యొక్క ఉత్పత్తిదారుడు కూడా ఎంతో కొంత లాభాలు రావాలంటే మార్కెట్లో వాటి యొక్క రేటు కూడా ఎక్కువగా ఉండాలి. సో బహిరంగ మార్కెట్లో 1 కేజీ టొమాటో అనేటువంటిది 13 నుండి 14 రూపాయలు లేదంటే 15 నుంచి 16 రూపాయలు, ఇలా 3 to 4% ప్రతి సంవత్సరానికి 3 నుండి 4 రూపాయల పెరుగుదల ఎప్పుడైతే ఉంటుందో ఈ పెరుగుదల అనేటువంటిది ఆ యొక్క టొమాటోను ఉత్పత్తి చేసేటువంటి రైతుకు ప్రయోజనంగా ఉంటుంది. ఎప్పుడైతే 1 కేజీ టొమాటో 13 నుండి 14 రూపాయలు ఉంటుందో రైతు కూడా తను పండించినటువంటి ఉత్పత్తిపై ఎంతో కొంత ప్రయోజనం పొందేటువంటి అవకాశం ఉంది. సో మార్కెట్లో ఒక రెమ్యూనరేటివ్ ప్రైసెస్ ఉన్నప్పుడు, అండర్స్టాండ్, ఎప్పుడైతే ఒక మంచి ధరలు ఉన్నప్పుడు రైతు కూడా అంటే ఉత్పత్తిదారుడు కూడా శ్రమించి పనిచేయాలి అనేటువంటి ఒక ఆశ కలుగుతుంది. కాబట్టి ఇతను కూడా ఎక్కువ స్థాయిలో పనిచేసి ఎక్కువ ఉత్పత్తి పెంచేటువంటి అవకాశం ఉన్నది. ఓకే, క్లియర్? సో ఈ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ 3 నుండి 4% ఉండేటువంటి ఈ యొక్క ప్రాకే ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉత్పత్తిదారుడికి లాభాపేక్షంగా ఉంటుంది. ఉత్పత్తిదారుడు ఎక్కువగా ఉత్పత్తి చేయడానికి దోహదపడుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తిదారుడు ఎక్కువగా ఉత్పత్తి చేస్తూ ఉంటాడో ఆ యొక్క వస్తువుల యొక్క సరఫరా కూడా మార్కెట్లో అదే విధంగా ఉంటుంది. సో ఇక్కడ ఉత్పత్తి, సరఫరా, అదేవిధంగా డిమాండ్ సరఫరా అనేటువంటిది ఈక్విలిబ్రియంగా ఉంటుంది. సో ఇది అన్నమాట ఉత్పత్తిదారుడుకు అదేవిధంగా వినియోగదారుడికి కూడా ఉపయుక్తంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ బహిరంగ మార్కెట్లో ద్రవ్యోల్బణం లేకుండా ప్రతి ద్రవ్యోల్బణ పరిస్థితులు ఉండి అంటే మార్కెట్లో ధరలు అనేటువంటివి పూర్తిగా పడిపోతే, డౌన్ఫాల్ అవుతే అది ఉత్పత్తిదారుడికి తీవ్రంగా నష్టం చేకూరుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ బహిరంగ మార్కెట్లో 1 కేజీ టొమాటో అనేటువంటిది 2 రూపాయలకు అమ్మితే రైతు దగ్గర నుంచి మార్కెట్లో ₹0.5 కూడా కొనని పరిస్థితి ఉంటుంది. అండర్స్టాండ్? సో బహిరంగ మార్కెట్లోనే 1 కేజీ టొమాటో అనేటువంటిది ప్రజలు ₹2 కొనుగోలు చేస్తూ ఉంటే రైతు తను చేసేటువంటి శ్రమ, తను కష్టపడేటువంటి నేచర్, తను పొలంలో చేసినటువంటి కష్టానికి ప్రయోజనం లేకుండా ఉంటుంది. ఎప్పుడైతే తనకు నష్టాలు వస్తాయో ఈ ధరలు అనేటువంటివి తక్కువగా ఉంటే ఉత్పత్తి చేసేటువంటి రైతులకు, ఉత్పత్తిదారులకు నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఉత్పత్తి చేసేటువంటి రైతుకు, వ్యక్తులకు నష్టం వస్తుందో తాను ఉత్పత్తి చేయడం మానివేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తిదారుడు ఉత్పత్తి మానివేస్తాడో అది
తిరిగి ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. అండర్స్టాండ్? సో ఇక్కడ ఒక నిర్దిష్టమైనటువంటి ధరలు అనేటువంటివి ఉత్పత్తిదారులకు అదేవిధంగా వినియోగదారుడికి ఇద్దరికి కూడా ఈక్వల్గా ప్రయోజనం కలిగినటువంటి విధంగా ఉండాలి. అండర్స్టాండ్? సో ఇక్కడ మన క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది, ఈ యొక్క ప్రాకే ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉత్పత్తిదారుడకు అదేవిధంగా వినియోగదారుడకు ఇద్దరికి కూడా ఉపయుక్తంగా ఉండడం వలన ఈ యొక్క ద్రవ్యోల్బణము ఆహ్వానించదగ్గ ద్రవ్యోల్బణము, యాక్సెప్టబుల్, వెల్కమ్ ఇన్ఫ్లేషన్ అంటాం మనము. దీని తర్వాత రెండవ ఇన్ఫ్లేషన్, ఎప్పుడైతే ప్రతి సంవత్సరం ఈ యొక్క ప్రాకే ద్రవ్యోల్బణం కన్నా అదనంగా 1% పెరుగుదల ఉంటుందో దీన్నే మనము ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాం. దీన్ని నడిచే ద్రవ్యోల్బణం అంటాము. వెరీ ఇంపార్టెంట్. సో ప్రతి సంవత్సరము ఈ యొక్క ప్రాకే ద్రవ్యోల్బణంపై 1% అదనంగా ధరల పెరుగుదల ఉంటే అటువంటి ద్రవ్యోల్బణాన్ని నడిచే ద్రవ్యోల్బణము, ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము. అండర్స్టాండ్? సో ఇక్కడ ప్రాకే ద్రవ్యోల్బణం అనేటువంటిది 3 నుండి 4%గా ఉంది. దీనిపై 1% అదనంగా అంటే 5 నుండి 6% ప్రతి సంవత్సరము వస్తు సేవల యొక్క ధరల్లో పెరుగుదల ఉంటే అటువంటి ద్రవ్యోల్బణాన్ని నడిచే ద్రవ్యోల్బణము, ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఓకే. సో ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల యొక్క ధరలు ప్రాకే ద్రవ్యోల్బణాన్ని దాటి రెండవ దశ అయినటువంటి నడిచే ద్రవ్యోల్బణము, ఈ యొక్క ట్రాటింగ్ ద్రవ్యోల్బణానికి ఎంటర్ అవుతుందో, అంటే ఈ యొక్క నడిచే ద్రవ్యోల్బణంలోనికి చేరుతాయో అప్పుడు ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణ కదలిక మొదలవుతుంది, ధరల స్థాయి పెరుగుదల మొదలవుతుంది. ఈ దశలో ప్రభుత్వం తప్పనిసరిగా ఒక పాలసీ డెసిషన్స్ తీసుకొని, ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ద్రవ్యోల్బణాన్ని ఈ స్థాయిలో కట్టడి చేయాలి. ఎప్పుడైతే ప్రభుత్వాలు ద్రవ్యోల్బణాన్ని నడిచే దశ వద్ద కట్టడి చేయరో అది మరి 3వ దశలోనికి ప్రయాణించేటువంటి అవకాశం ఉంది. అండర్స్టాండ్? సో ఈ మొదటి దశ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉపయుక్తంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల యొక్క ధరలు ఈ యొక్క ప్రాకే ద్రవ్యోల్బణం నుండి నడిచే ద్రవ్యోల్బణం అయినటువంటి రెండవ దశలోనికి వస్తాయో దాని అర్థం ద్రవ్యోల్బణం అనేటువంటి క్రమంగా పెరుగుతూ ఉంది. ఈ దశలో ప్రభుత్వం తన యొక్క విధానపరమైనటువంటి నిర్ణయాల వలన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలి. ఒకవేళ కట్టడి చేయలేని పక్షంలో ధరల యొక్క పెరుగుదల మరింతగా పెరిగేటువంటి అవకాశం ఉన్నది. ఎప్పుడైతే ధరలు మరింతగా పెరుగుతాయో అది ఆర్థిక వ్యవస్థ కీడు చేసే విధంగా ఉంటుంది. అండర్స్టాండ్? సో 5 నుండి 6% వస్తు సేవల యొక్క ధరలను నియంత్రించకపోతే ఈ యొక్క ద్రవ్యోల్బణము మూడో దశలోనికి ప్రవేశించేటువంటి అవకాశం ఉన్నది. ఈ యొక్క 3వ దశనే మనము దూకే ద్రవ్యోల్బణం అంటాము. దూకే ద్రవ్యోల్బణం, దీన్నే మనం గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అంటాము. ప్రతి సంవత్సరము ద్రవ్యోల్బణ రేటు అనేటువంటిది 10 నుండి 12% ఉంటుందో దీన్నే మనము గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్, దూకే ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్? సో మొదటి స్థాయి ప్రాకే ద్రవ్యోల్బణం, చిన్న పిల్లవాడు ఏ విధంగా ప్రాకుతాడో అది ప్రాకే ద్రవ్యోల్బణం, అంటే వేగం ఎక్కువగా ఉండదు. రెండవ ద్రవ్యోల్బణం వచ్చేసి మనకి నడిచే ద్రవ్యోల్బణం, మూడవది జంపింగ్, తర్వాతది రన్నింగ్, ఆ విధంగా ఉంటుంది. సో ఈ దూకే ద్రవ్యోల్బణం లేదా గ్యాలోపింగ్ ఇన్ఫ్లేషన్ అనేటువంటిది ఈ ట్రాటింగ్ ఇన్ఫ్లేషన్, నడిచే ద్రవ్యోల్బణాన్ని నియంత్రించకపోతే, సంవత్సరానికి 5 నుండి 6% ద్రవ్యోల్బణ రేటును నియంత్రించకపోతే, కట్టడి చేయకపోతే మూడవ దశ అయినటువంటి దూకే ద్రవ్యోల్బణంలోనికి ఆర్థిక వ్యవస్థ ప్రవేశిస్తుంది. దూకే ద్రవ్యోల్బణం అంటే సంవత్సరానికి 10 నుండి 12% ధరల పెరుగుదలనే దూకే ద్రవ్యోల్బణం అంటాము. ఈ ద్రవ్యోల్బణం నుండి ఆర్థిక వ్యవస్థకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. అండర్స్టాండ్? ఎప్పుడైతే ధరల యొక్క పెరుగుదల 10 నుండి 12% ఎక్కువగా ఉంటుందో అది వినియోగదారులపై ప్రతికూల ఫలితాలు చూపెడతాయి. అండర్స్టాండ్? సో ఈ యొక్క దూకే ద్రవ్యోల్బణం తరువాత 4వ దశ పరిగెత్తే ద్రవ్యోల్బణం. దీన్నే మనం రన్ అవే ఇన్ఫ్లేషన్ అంటాము. రన్ అవే ఇన్ఫ్లేషన్ అంటే వేగంగా పెరిగెత్తడము.
ఇక్కడ సంవత్సరానికి 18 నుండి 20% ఉండేటువంటి ద్రవ్యోల్బణ రేటునే రన్అవే ద్రవ్యోల్బణం లేదా పరిగెత్తే ద్రవ్యోల్బణం అంటాము. ఈ స్థాయి అనేటువంటిది ఆర్థిక వ్యవస్థకు కీడు చేకూరుస్తుంది. దీని తరువాత చివరి స్థాయి అనేటువంటిది హైపర్ ఇన్ఫ్లేషన్. హైపర్ ఇన్ఫ్లేషన్ అంటే నియంత్రణ స్థాయిని దాటి, అంటే ప్రతి నెల 20 నుండి 30%, అంటే సంవత్సరంలో సుమారుగా 40 నుండి 50% ధరల పెరుగుదలనే మనము హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఇక్కడ నెలకి 20 నుండి 30% మేర వస్తు సేవల యొక్క ధరలు పెరగడాన్ని మనము హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఈ యొక్క 5 దశల తర్వాత ఈ యొక్క ప్రాకే ద్రవ్యోల్బణము, దాని తర్వాత నడిచే ద్రవ్యోల్బణము, దూకే ద్రవ్యోల్బణము, పరిగెత్తే ద్రవ్యోల్బణము, హైపర్ ఇన్ఫ్లేషన్, హైపర్ ద్రవ్యోల్బణము, ఇవి సంవత్సరానికి ధరల యొక్క రేటును బట్టి, ధరల స్థాయి, ధరల యొక్క రేటును బట్టి 5 ప్రధానమైనటువంటి ద్రవ్యోల్బణ రకాలు. అండర్స్టాండ్? ఇప్పుడు మీరు ప్రస్తుతము ఈ యొక్క ఇక్కడ జింబాబ్వే, ఓకే, ప్రస్తుతం జింబాబ్వే, బొలీవియా లాంటి ఈ దేశాలలో తీవ్రమైనటువంటి ద్రవ్యోల్బణ స్థాయి అనేటువంటి ఉన్నది. దాన్నే మనము హైపర్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఇక్కడ ఈ యొక్క హైపర్ ఇన్ఫ్లేషన్, ఒక ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ఇంత ఎక్కువ స్థాయిలో ద్రవ్యోల్బణం రావడానికి ప్రధానమైనటువంటి కారణము ఆ ఆర్థిక వ్యవస్థ యొక్క కోశపరమైనటువంటి విధాన లోపాలు, దాంతోపాటుగా ఆ యొక్క ప్రభుత్వాలు చేసేటువంటి తీవ్రమైనటువంటి ఎక్కువ విత్త లోటు, ఇవన్నీ కూడా. ఓకే, ఇవి మనము ఎట్ ది ఎండ్ ఆఫ్ ది టాపిక్ ఈ యొక్క ఇన్ఫ్లేషన్కి కారణాలు ఏంటి అనేటువంటి టాపిక్లో మనకి ఎందుకు ఇంత ఎక్కువ స్థాయిలో ఇన్ఫ్లేషన్ ఉంటుంది అనేటువంటి చూద్దాము. భారతదేశం స్వాతంత్రం సాధించిన నాటి నుండి, మన యొక్క మొదటి ప్రణాళిక నుండి నేటి వరకు కూడా భారతదేశంలో అత్యధిక స్థాయిలో ద్రవ్యోల్బణం అంటే మనకు 2 అంకెల ద్రవ్యోల్బణం. 15 నుండి 16% ద్రవ్యోల్బణానికి భారత ఆర్థిక వ్యవస్థ వెళ్ళింది. కానీ ఎప్పుడు కూడా ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది హైపర్ ఇన్ఫ్లేషన్ జోన్లోకి, హైపర్ ఇన్ఫ్లేషన్లోకి పోలేదు. అండర్స్టాండ్? క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇక్కడ ఈ యొక్క ద్రవ్యోల్బణం అనేటువంటిది ఇంత ఎక్కువగా ఉంటే హైపర్ ఇన్ఫ్లేషన్, హైపర్ ద్రవ్యోల్బణ స్థాయి అనేటువంటిది వస్తువుల యొక్క డిమాండ్ను పెంచి, అంటే వస్తువులకు ఎక్కువ ఆవశ్యకత ఇచ్చి, ఓకే, ఈ యొక్క ఇన్ఫ్లేషన్ కరెన్సీ యొక్క విలువను తగ్గిస్తుంది. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఈ ద్రవ్యోల్బణంలో మనం చూసేటువంటి ప్రధానమైనటువంటి లక్షణము వస్తు సేవలు ఏవైతే ఉంటాయో, ఈ యొక్క వస్తు సేవల యొక్క బలం, అంటే వస్తు సేవల యొక్క సామర్థ్యం అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. అదే కరెన్సీ యొక్క సామర్థ్యం, కరెన్సీ యొక్క విలువ అనేటువంటిది పడిపోతుంది. వెరీ ఇంపార్టెంట్. ద్రవ్యోల్బణ కాలంలో కనిపించే ప్రధానమైనటువంటి లక్షణము వస్తు సేవల యొక్క విలువ పెరిగి కరెన్సీ యొక్క విలువ పడిపోతుంది. అండర్స్టాండ్? ద్రవ్యోల్బణ కాలంలో ప్రధానమైనటువంటి లక్షణము వస్తు సేవల యొక్క విలువ పెరుగుతుంది. అదే సమయంలో కరెన్సీ యొక్క విలువ అనేటువంటిది పడిపోతుంది. ఓకే, యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్, ఈ యొక్క హైపర్ ఇన్ఫ్లేషన్ టైంలో 1 కేజీ నిత్యావసర ధర అయినటువంటి టొమాటో 200 రూపాయలు ఉన్నాయనుకుంటే, ఇక్కడ వస్తువుల యొక్క ధర ఏదైతే ఉందో, టొమాటో ఏదైతే ఉన్నదో, ఈ యొక్క వస్తువు యొక్క విలువ అనేటువంటిది పెరుగుతూ ఉంది. అంటే ప్రతి నెల, ప్రతిరోజు, రోజుగా అంటే డే బై డే, రోజులు గడిచే కొద్దీ ఈ యొక్క వస్తువుల యొక్క విలువ పెరుగుతుంది, కానీ ఈ యొక్క కరెన్సీ యొక్క విలువ అనేటువంటిది పడిపోతుంది. అండర్స్టాండ్? అంతకుముందు 20 రూపాయలుగా ఉన్నటువంటి ఈ యొక్క కరెన్సీ ఇప్పుడు కాస్త 200 రూపాయలుగా. అండర్స్టాండ్? ప్రధానంగా మనకు ద్రవ్యోల్బణ కాలంలో కనిపించేటువంటి లక్షణము వస్తువుల యొక్క, సేవల యొక్క విలువ పెరుగుతుంది, డబ్బు యొక్క విలువ అనేటువంటిది పతనం అవుతుంది, పడిపోతుంది. అండర్స్టాండ్? క్లియర్? అందుకే మనము ఈ యొక్క ఇన్ఫ్లేషన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు టూ మచ్ మనీ చేజింగ్, అండర్స్టాండ్, ఆర్ టూ మచ్ మనీ చేజింగ్ టూ లిటిల్ గూడ్స్. అండర్స్టాండ్? ఎక్కువ మొత్తంలో డబ్బులు అతి తక్కువ
మొత్తంలో వస్తువులను వెంటబడుతున్నాయి అనవచ్చును. అండర్స్టాండ్? సో ఇన్ఫ్లేషన్ ఈజ్ నథింగ్ బట్ టూ మచ్ మనీ అధిక మొత్తంలో డబ్బు అనేటువంటిది చేజింగ్ టూ లిటిల్ గూడ్స్. అండర్స్టాండ్? సో 200 రూపాయలతో కేవలం 1 కేజీ టొమాటో మాత్రమే వస్తున్నాయి. అంతకుముందు ఈ యొక్క ద్రవ్యోల్బణం కంటే ముందు 200 రూపాయలకు 20 కేజీల టొమాటోలు వచ్చేవి కాస్త ఇప్పుడు 200 రూపాయలు కేవలం 1 కేజీ టొమాటో మాత్రమే వస్తున్నాయి. దాని అర్థము ఎక్కువ డబ్బు అనేటువంటిది, ఎక్కువ ద్రవ్యం అనేటువంటిది అతి తక్కువ వస్తువుల వెంట పడుతుంది. అండర్స్టాండ్? టూ మచ్ మనీ చేజింగ్ టూ లిటిల్ గూడ్స్. అండర్స్టాండ్? ఈ స్థాయినే మనము ద్రవ్యోల్బణం అంటాము. క్లియర్? సో వస్తువుల యొక్క ధరల స్థాయిని బట్టి 5 రకాల ద్రవ్యోల్బణాన్ని మనం చూసాము. దాని తర్వాత బహిరంగ మార్కెట్లో ఆర్థిక వ్యవస్థలో లభ్యమయ్యేటువంటి ద్రవ్యం ఆధారంగా మనము ద్రవ్యోల్బణాన్ని మరి ఒక 2 రకాలుగా ద్రవ్య ద్రవ్యోల్బణం, రెండవది ధరల ద్రవ్యోల్బణంగా మనం పేర్కొనవచ్చును. అండర్స్టాండ్? సో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యం యొక్క స్థాయిని బట్టి, ద్రవ్య సరఫరా యొక్క రేటును బట్టి ద్రవ్యోల్బణాన్ని తిరిగి 2 రకాలుగా విభజించవచ్చును. ఒకటి ద్రవ్యోల్బణము, రెండవది ధరల ద్రవ్యోల్బణము. అండర్స్టాండ్? ద్రవ్యోల్బణం అంటే దీన్నే మనము మానిటరీ ఇన్ఫ్లేషన్ అంటాము. మానిటరీ ఇన్ఫ్లేషన్. సో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై ఎక్కువగా ఉండడం వలన ధరల్లో వచ్చేటువంటి పెరుగుదలనే ద్రవ్యోల్బణం అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. మానిటరీ ఇన్ఫ్లేషన్ లేదంటే ద్రవ్యోల్బణం అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై ఎక్కువగా ఉండడం వలన ఆ యొక్క ఎక్కువ ద్రవ్య సప్లైతో డిమాండ్ కూడా పెరిగి ఆ డిమాండ్ ద్వారా ధరల యొక్క పెరుగుదల వస్తే దాన్నే మనము ద్రవ్యోల్బణం అంటాము. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ప్రధానంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవలంబించేటువంటి సులభతర ద్రవ్య విధానం వలన, చీప్ మనీ పాలసీ వలన ఇటువంటి ద్రవ్యోల్బణం దారి తీసేటువంటి అవకాశం ఉన్నది. క్లియర్? సో ద్రవ్యోల్బణం అంటే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేటువంటిది ఎక్కువగా ఉంటే ఆ ఎక్కువ ద్రవ్య సప్లై అధిక డిమాండ్ను కలుగజేస్తుంది. ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతూ ఉందో దానికి అనుగుణంగా ధరల స్థాయి కూడా పెరుగుతుంది. ఈ యొక్క పరిణామాన్నే మనము ద్రవ్యోల్బణం అంటాము. ఓకే? సో రెండవది ధరల ద్రవ్యోల్బణం. ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరగడం వలన అంతిమ వస్తు సేవల యొక్క ధరలు కూడా పెరగడాన్నే ధరల ద్రవ్యోల్బణం అంటాము. దీన్నే మనం ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాము. అండర్స్టాండ్? సో ప్రైస్ ఇన్ఫ్లేషన్ లేదా ధరల ద్రవ్యోల్బణం అంటే ఉత్పత్తి కారకాల యొక్క ధరల్లో పెరుగుదల వలన అంతిమ వస్తు సేవల యొక్క ధరలు కూడా పెరగడాన్నే ధరల ద్రవ్యోల్బణం అంటాము, ప్రైస్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఓకే? సో ఇక్కడ మనకు 4 రకాలైనటువంటి ఉత్పత్తి కారకాల గురించి మనము మన యొక్క ప్రీవియస్ క్లాసెస్లో చర్చించడం జరిగింది. ఓకే? సో ల్యాండ్, లేబర్, క్యాపిటల్, ఎంట్రీప్రెన్యూర్. క్లియర్? సో భూమి, అదేవిధంగా మూలధనము, శ్రామికుడు, ఓకే, వ్యవస్థాపకుడు అనేటువంటి 4 రకాలైనటువంటి ఉత్పత్తి కారకాలు ఉన్నాయి. వాటి యొక్క ధరల్లో పెరుగుదల వలన, ఇన్పుట్ కాస్ట్ పెరుగుదల వలన ఫైనల్ గూడ్లో కూడా పెరుగుదల సంభవిస్తూ ఉన్నది. దాన్నే మనము ధరల ద్రవ్యోల్బణం అంటాము. ఓకే? ఇది 2వ రకమైనటువంటి ద్రవ్యోల్బణం యొక్క రకాలు. ఇప్పుడు 3వ దశ చూసినట్లయితే ఇక్కడ 1936వ సంవత్సరంలో జాన్ మేనార్డ్ కీన్స్ ఓకే, జాన్ మేనార్డ్ కీన్స్ అనేటువంటి ఆర్థికవేత్త, ఇతను ప్రభుత్వం యొక్క పాత్ర, ద్రవ్యోల్బణ సమయంలో ప్రభుత్వం యొక్క పాత్ర గురించి వివరించడం జరిగింది. ఓకే? సో ద్రవ్యోల్బణం సమయంలో ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలి, అదేవిధంగా ప్రతి ద్రవ్యోల్బణం సమయంలో
ప్రతి ద్రవ్యోల్బణం సమయంలో ప్రభుత్వం యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ మనకు 1929వ సంవత్సరంలో సంభవించినటువంటి గ్రేట్ ఎకనామిక్ డిప్రెషన్ ఏదైతే ఉన్నదో, సో తీవ్రమైనటువంటి ఆర్థిక మాంద్యం, ప్రపంచ ఆర్థిక మాంద్యం సమయంలో సంభవించినటువంటి ఆ యొక్క ఆర్థిక ప్రతికూల ఫలితాలు ఏవైతే ఉన్నాయో వాటిని నివారించడం కోసము జాన్ మేనార్డ్ కీన్స్ ప్రతిపాదించినటువంటి అంశాలలో ముఖ్యంగా ప్రభుత్వం యొక్క పాత్ర అనేటువంటిది ఇంపార్టెంట్. సో ప్రతి ద్రవ్యోల్బణ సమయంలో లేదంటే ఆర్థిక మాంద్యం సమయంలో ప్రభుత్వం అనేటువంటిది చాలా చురుగ్గా వ్యవహరించాలి. ప్రభుత్వం అనేటువంటిది ముందు ఉండి ఆర్థిక వ్యవస్థ నడిపించాలి. ప్రభుత్వం ఎక్కువ వ్యయం చేయాలి, తక్కువ పన్నులను వసూలు చేయాలి, ఇలా తను ప్రతిపాదించడం జరిగింది. ఓకే. సో ఇక్కడ కీన్స్ చెప్పిన విధంగా ద్రవ్యోల్బణం అనేటువంటిది 3 రకాలుగా మనం పేర్కొనవచ్చును. ఒకటి సెమీ ఇన్ఫ్లేషన్. ఈ యొక్క సెమీ ఇన్ఫ్లేషన్నే మనం పాక్షిక ద్రవ్యోల్బణం అంటాము. పాక్షిక ద్రవ్యోల్బణం. ఓకే. సో కీన్స్ ప్రతిపాదించినటువంటి ద్రవ్యోల్బణ సిద్ధాంతాల ప్రకారంగా 3 ప్రధానమైనటువంటి ద్రవ్యోల్బణాలు ఉన్నాయి. ఒకటి పాక్షిక ద్రవ్యోల్బణము, రెండవది వాస్తవిక ద్రవ్యోల్బణము, ఓకే, మూడవది వచ్చేసి ద్రవ్య ప్రసార ద్రవ్యోల్బణం అంటాం మనము. ముందుగా పాక్షిక ద్రవ్యోల్బణాన్ని చూసినట్లయితే ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి చేరకముందు, వెరీ ఇంపార్టెంట్, పాక్షిక ద్రవ్యోల్బణం అంటే ఒక ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత, ఫుల్ ఎంప్లాయ్మెంట్, సంపూర్ణ ఉద్యోగిత స్థాయిని చేరడం కంటే ముందే ఉత్పత్తి కారకాల యొక్క ధరల్లో వచ్చేటువంటి వ్యత్యాసాల మూలంగా అంతిమ వస్తు సేవల యొక్క ధరల్లో పెరుగుదలనే పాక్షిక ద్రవ్యోల్బణం అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత స్థాయి చేరడం కంటే ముందు ఉత్పత్తి కారకాల ధరల్లో వ్యత్యాసాల వలన, ఉత్పత్తి కారకాల ధరల్లో పెరుగుదల వలన అంతిమ వస్తు సేవల యొక్క ధరల్లో మార్పు రావడాన్నే, అంతిమ వస్తు సేవల యొక్క ధరలు పెరగడాన్నే పాక్షిక ద్రవ్యోల్బణం అంటాము. సో ఎగ్జామినేషన్లో మీకు పాక్షిక ద్రవ్యోల్బణం ఈ క్రింది ఏ సందర్భాలలో ఆర్థిక వ్యవస్థలో చూడవచ్చును అంటే సంపూర్ణ ఉద్యోగిత కంటే ముందు దశ. సంపూర్ణ ఉద్యోగిత ఈజ్ నథింగ్ బట్ ఎంప్లాయ్మెంట్ అన్నమాట. సో ఒక ఆర్థిక వ్యవస్థ ప్రిమిటివ్ దశలో ఉన్నప్పుడు, ఆదిమ దశలో ఉన్నప్పుడు, కేవలం వ్యవసాయ రంగంపై ఆధారపడినప్పుడు ఆ దశల్లో ఆ స్థాయిలో ఉద్యోగిత అనేటువంటిది ఒక పెద్ద ప్రతిబంధకంగా ఉంటుంది. అండర్స్టాండ్? సో ఒక ఆర్థిక వ్యవస్థ పూర్తిగా ప్రాథమిక రంగంపై ఆధారపడినప్పుడు, పూర్తిగా వ్యవసాయ రంగంపై ఆధారపడినప్పుడు ఆ యొక్క ఆర్థిక వ్యవస్థలో నిరుద్యోగిత రేట్ ఎక్కువగా ఉంటుంది. సో ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థ ప్రాథమిక రంగం నుండి ద్వితీయ రంగం నుండి తృతీయ రంగము, ఇలా టెక్నాలజీ అప్గ్రేడేషన్ ద్వారా ఇండస్ట్రియల్ సెక్టార్, అదేవిధంగా సేవా రంగంలో వృద్ధి వలన ఉద్యోగిత స్థాయి కూడా పెరుగుతుంది. అండర్స్టాండ్? సో ఎప్పుడైతే మనకు ఈ యొక్క దశలు లేకుండా ఉంటుందో, ఆర్థిక వ్యవస్థ అనేటువంటిది ప్రిమిటివ్ స్టేజ్లో, ఆదిమ దశలో ఉంటుందో, ఆ సమయంలో మనకు ఈ యొక్క పాక్షిక ద్రవ్యోల్బణాన్ని చూడవచ్చును. క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో పాక్షిక ద్రవ్యోల్బణం అంటే ఒక ఆర్థిక వ్యవస్థలో సంపూర్ణ ఉద్యోగిత దశ కంటే పూర్వము వస్తు ఉత్పత్తికి అవసరమైనటువంటి ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉంటాయో వాటి ధరల్లో పెరుగుదల వలన అంతిమ వస్తువుల యొక్క ధరల్లో వచ్చేటువంటి పెరుగుదలనే, మార్పునే పాక్షిక ద్రవ్యోల్బణం అంటాము. ఈ యొక్క పాక్షిక ద్రవ్యోల్బణం అనేటువంటిది సంపూర్ణ ఉద్యోగిత కంటే ముందు దశలో కనిపించేటువంటి ద్రవ్యోల్బణము. ఓకే. దీని తర్వాత వాస్తవిక ద్రవ్యోల్బణం, కీన్స్ ప్రతిపాదించినటువంటి రెండవ ద్రవ్యోల్బణం యొక్క మోడల్ వాస్తవిక ద్రవ్యోల్బణం.
వాస్తవిక ద్రవ్యోల్బణం, దీన్నే మనము నిజ ద్రవ్యోల్బణము, ఓకే, ట్రూ ఇన్ఫ్లేషన్ అంటాము, ట్రూ ఇన్ఫ్లేషన్ అంటాము. సో ఇక్కడ పాక్షిక ద్రవ్యోల్బణం అనేటువంటిది సంపూర్ణ ఉద్యోగిత కంటే ముందు దశలో కనిపించేటువంటి ద్రవ్యోల్బణము. వాస్తవ ద్రవ్యోల్బణం అనేటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత దశ చేరిన తరువాత కనిపించేటువంటి ద్రవ్యోల్బణము. వెరీ వెరీ ఇంపార్టెంట్. వాస్తవిక ద్రవ్యోల్బణం అనేటువంటిది ఒక ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత దశలో కనిపించే, సంపూర్ణ ఉద్యోగిత దశ చేరిన తరువాత కనిపించేటువంటి ద్రవ్యోల్బణము. ఇక్కడ ఒక ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత దశ చేరిన తరువాత 100% ఎంప్లాయ్మెంట్ స్టేజ్ చేరిన తరువాత ఈ యొక్క ప్రజల యొక్క ఆదాయాలు పెరిగి ఈ యొక్క ఆదాయాల ద్వారా సమిష్టి డిమాండ్ పెరగడం వలన, సమిష్టి డిమాండ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆ సమిష్టి డిమాండ్కు అనుగుణంగా వస్తువుల యొక్క సప్లై పెరగకపోవడం వలన వచ్చేటువంటి ద్రవ్యోల్బణాన్నే వాస్తవిక ద్రవ్యోల్బణం అంటాము. వెరీ వెరీ ఇంపార్టెంట్. సే ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఊరిలో ఓకే 1000 మంది జనాభా ఉంటే ఈ యొక్క 1000 మంది జనాభాలో పూర్వము కేవలం 100 మంది మాత్రమే ఉద్యోగస్తులు ఉండేవారు. ఈ యొక్క 100 మంది ఉద్యోగస్తులకు అక్కడ సర్వ్ చేయడానికి ఒక 10 షాప్స్, 10 కిరాణా దుకాణాలు ఉన్నాయనుకుందాం. అండర్స్టాండ్? సో ఈ యొక్క 1000 మంది జనాభా ఉండేటువంటి గ్రామంలో కేవలం 100 మంది మాత్రమే పనిచేసేవారు ఉద్యోగస్తులు. కాబట్టి వారు కొనుగోలు చేయడానికి 10 దుకాణాలు వారికి సేవ అందిస్తున్నాయి. ఓకే, దట్స్ ఫైన్. ఎప్పుడైతే ఈ యొక్క 1000 మంది జనాభాలో 1000కి 1000 మంది కూడా ఉద్యోగులుగా మారారో వారి చేతుల్లో ఆదాయం పెరుగుతుంది, వారి చేతుల్లో డబ్బు పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల చేతుల్లో ఆదాయం పెరుగుతూ ఉందో వారి యొక్క కొనుగోలు శక్తి సామర్థ్యాలు కూడా పెరుగుతాయి. ఈ యొక్క కొనుగోలు శక్తి సామర్థ్యాలకు అనుగుణంగా ఇక్కడ దుకాణాలు పెరగకపోతే ఉండేటువంటి దుకాణాలకి డిమాండ్ పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే వీరి యొక్క డిమాండ్, వీరి వైపు నుండి ఉండేటువంటి డిమాండ్కు అటువైపుగా సరఫరా అనేటువంటిది మ్యాచ్ కాకపోతే, సరితూగకపోతే ధరలు అనేటువంటివి పెరుగుతాయి. అండర్స్టాండ్? సో ఇక్కడ 1000 మంది ఒక షాప్లో కేవలము 10 లీటర్ల పాలు మాత్రమే లభ్యంగా ఉన్నాయి. 1000 మంది ఒకేసారి వెళ్ళారు. సో ఎప్పుడైతే 1000 మంది ఒకేసారి వెళ్ళారో వారికి 1000 లీటర్ల పాలు ఉండేది కాస్త కేవలం 10 లీటర్ల సప్లై మాత్రమే ఉంది. ఎప్పుడైతే సప్లై అనేటువంటిది డిమాండ్కి మ్యాచ్ అవ్వదో ఇమీడియట్గా ధరలు అనేటువంటివి పెరుగుతాయి. ఎందుకంటే వీరు ఎంతైనా ఇచ్చి ఆ యొక్క వస్తువును కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి ధరలు పెరుగుతాయి. అండర్స్టాండ్? క్లియర్? సో ఇక్కడ వాస్తవిక ద్రవ్యోల్బణం అనేటువంటిది సంపూర్ణ ఉద్యోగిత స్థాయి వచ్చిన తరువాత ఆర్థిక వ్యవస్థలో కనబడేటువంటి ప్రధానమైనటువంటి ద్రవ్యోల్బణము. అండర్స్టాండ్? ఇక్కడ ఈ యొక్క వాస్తవిక ద్రవ్యోల్బణం ఎందుకు వస్తూ ఉందంటే ఎప్పుడైతే ప్రజల యొక్క సమిష్టి డిమాండ్ పెరుగుతూ ఉందో ఆ డిమాండ్కు అనుకూలంగా వస్తూత్పత్తి జరగకపోతే ఆ సమయంలో వచ్చేటువంటి సప్లై షాక్స్ ఏవైతే ఉన్నాయో, సప్లై కొరత వలన కలిగేటువంటి ఈ యొక్క ద్రవ్యోల్బణాన్నే వాస్తవిక ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్? క్లియర్? దీని తర్వాత మనకు మూడవది హైపర్ ఇన్ఫ్లేషన్. ఈ యొక్క హైపర్ ఇన్ఫ్లేషనే మనకు ద్రవ్య ప్రసార ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్? ఇక్కడ అగైన్ ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేటువంటిది పెరుగుతుందో ఈ యొక్క ద్రవ్య సప్లై పెరగడం వలన సమిష్టి డిమాండ్ పెరిగి సమిష్టి డిమాండ్ ధరల పెరుగుదలకు కారణమైతే దాన్నే మనము ద్రవ్య ప్రసార ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్? సో దీనికంటే ముందుగానే చర్చించడం జరిగింది. ఆర్థిక వ్యవస్థలో ఎప్పుడైతే ద్రవ్య సప్లై పెరుగుతుందో ఈ ద్రవ్య సప్లై అనేటువంటిది అగ్రిగేట్ డిమాండ్ను కలిగిస్తుంది, సమిష్టి డిమాండ్ను కలగజేస్తూ ఉంది. ఎప్పుడైతే సమిష్టి డిమాండ్ కలుగుతుందో అది ధరల యొక్క పెరుగుదలకు కారణమవుతుంది. అటువంటి ద్రవ్యోల్బణాన్ని హైపర్ ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్య ప్రసార ద్రవ్యోల్బణం అంటాము. ఓకే, సో ఈ మూడు పాక్షిక ద్రవ్యోల్బణము,
వాస్తవిక ద్రవ్యోల్బణము, ద్రవ్య ప్రసార ద్రవ్యోల్బణము, ఈ మూడు కూడా కీన్స్ ప్రతిపాదించినటువంటి ద్రవ్యోల్బణ సిద్ధాంతాలు. ఓకే, క్లియర్. దీని తర్వాత మనకు ప్రభుత్వం ఏ విధంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది, ఏ విధమైనటువంటి విధానపరమైనటువంటి చర్యలు తీసుకుంటుంది అనే దానిని బట్టి ద్రవ్యోల్బణం రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బహిరంగ ద్రవ్యోల్బణం, రెండవది అణిచివేయబడిన ద్రవ్యోల్బణం. ఓకే, సో ముందుగా బహిరంగ ద్రవ్యోల్బణం, దీన్నే మనం ఓపెన్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఓకే, క్లియర్. సో బహిరంగ మార్కెట్లో ధరల స్థాయి అనేటువంటిది విపరీతంగా ఉన్నప్పుడు ప్రభుత్వం అనేటువంటిది ఎటువంటి పాత్ర తీసుకోకపోతే ఏర్పడేటువంటి ద్రవ్యోల్బణాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్, ఐఎమ్ రిపీటింగ్. సో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వం ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన బహిరంగ మార్కెట్లో కనిపించేటువంటి ద్రవ్యోల్బణాన్ని బహిరంగ ద్రవ్యోల్బణం అంటాము. ఓకే, వెరీ ఇంపార్టెంట్. బహిరంగ ద్రవ్యోల్బణం అంటే ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి, అండర్స్టాండ్, ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని, ధరల స్థాయిని నియంత్రించడానికి ఎటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం వలన బహిర్గత మార్కెట్లో కనిపించేటువంటి ద్రవ్యోల్బణాన్నే బహిరంగ ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్. సో భారతదేశంలో మనం బహిరంగ ద్రవ్యోల్బణాన్ని చాలా తక్కువ స్థాయిలో చూడవచ్చును. ఎందుకంటే ఎప్పుడైతే ద్రవ్యోల్బణం అనేటువంటిది కనిపిస్తుందో, 4 నుండి 5% ద్రవ్యోల్బణ స్థాయి ఉంటుందో అప్పుడే ఆర్థిక శాఖ అంటే భారత ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ సంయుక్తంగా ద్రవ్యోల్బణాన్ని తగ్గించేటువంటి అవకాశాలు భారతదేశంలో కనిపిస్తున్నాయి. అండర్స్టాండ్. సో భారతదేశానికి వచ్చినట్లయితే బహిరంగ ద్రవ్యోల్బణం అనేటువంటి తక్కువగా ఉంది అని మనం చెప్పవచ్చును. ఈ యొక్క బహిరంగ ద్రవ్యోల్బణం యొక్క ఫలితాలు, ప్రతికూల ఫలితాలు కూడా తక్కువగానే ఉన్నాయని చెప్పవచ్చును. అండర్స్టాండ్, క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో ఇది మనకు బహిరంగ ద్రవ్యోల్బణం. రెండవది సప్రెస్డ్ ఇన్ఫ్లేషన్. దీన్నే మనము అణిచివేయబడిన ద్రవ్యోల్బణం అంటాము. సో ఎప్పుడైతే బహిర్గత మార్కెట్లో ధరల స్థాయి ఎక్కువగా ఉన్నదో ఇమీడియట్గా ప్రభుత్వం ఆ యొక్క ధరలను నియంత్రించడానికి కొన్ని రకాలైనటువంటి విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటుంది. అందులో ప్రధానంగా ధరల యొక్క రేషనింగ్, ధరల నియంత్రణ. బహిరంగ మార్కెట్లో ఈ యొక్క బ్లాక్ మార్కెట్ ఏదైతే ఉన్నదో, బ్లాక్ మార్కెట్, దీన్నే మనము నల్ల మార్కెట్ అంటాము. బ్లాక్ మార్కెట్ను నియంత్రించడం లాంటి విధానాలను అవలంబిస్తుంది. ఎప్పుడైతే ధరల స్థాయి ఎక్కువగా ఉంటుందో ఆ సమయంలో ఆ ధరలను నియంత్రించడానికి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ యొక్క విధానాలు, తాత్కాలిక విధానాలు అనేటువంటి రేషనింగ్, నియంత్రణ, బ్లాక్ మార్కెటింగ్, అణిచివేత ద్వారా ఒక తాత్కాలికంగా ధరల స్థాయి అనేటువంటిది నియంత్రణలోకి వస్తుంది. ఎప్పుడైతే ప్రభుత్వము ఈ యొక్క ఉపశమనాన్ని ఎత్తివేస్తుందో, అంటే విధానపరమైనటువంటి నిర్ణయాలను వెనక్కి తీసుకుంటుందో ఇమీడియట్గా వెంటనే ధరల స్థాయి తిరిగి పెరుగుతుంది. అటువంటి ద్రవ్యోల్బణాన్ని అణిచివేయబడిన ద్రవ్యోల్బణం అంటాము. ఇక్కడ ప్రభుత్వం బహిరంగ మార్కెట్లో ధరలను నియంత్రించే సాధనాలను ఉపయోగించినంత కాలము ధరల నియంత్రణలో ఉండి, ఎప్పుడైతే ఆ యొక్క సాధనాలను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందో తిరిగి ద్రవ్యోల్బణం సంభవిస్తే, తిరిగి ధరల స్థాయి పెరిగితే అటువంటి ద్రవ్యోల్బణాన్ని అణిచివేయబడినటువంటి ద్రవ్యోల్బణం అంటాము. అంటే ఇక్కడ ప్రభుత్వం ఆర్టిఫిషియల్గా, కృత్రిమంగా కొన్ని సాధనాల ద్వారా మాత్రమే ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ప్రయత్నిస్తుంది. ప్రభుత్వము తన యొక్క దీర్ఘకాల కోశ విధానము, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
తన యొక్క దీర్ఘకాలమైనటువంటి ద్రవ్య విధానాన్ని ఉపయోగించకుండా కొన్ని ఇమీడియట్ ఇన్స్ట్రక్షన్స్, కొన్ని ఇమీడియట్ ఇన్స్ట్రుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, కొన్ని తాత్కాలికమైనటువంటి ఆ యొక్క సాధనాల ద్వారా ఈ యొక్క ద్రవ్యోల్బణం నియంత్రించే ప్రయత్నమే అణిచివేయబడినటువంటి ద్రవ్యోల్బణంగా మనం పేర్కొనవచ్చును. ఓకే, క్లియర్. సో ఈ ప్రభుత్వం యొక్క పాత్రను బట్టి బహిరంగ ద్రవ్యోల్బణము లేదా అణిచివేయబడిన ద్రవ్యోల్బణం అని మనం పేర్కొనవచ్చును. ఓకే, దీని తర్వాత మనకు గోర్డాన్. ఓకే, వెరీ ఇంపార్టెంట్. గోర్డాన్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్యోల్బణానికి సంబంధించి ట్రయాంగులర్ ఇన్ఫ్లేషన్ మోడల్, దీన్నే మనము త్రికోణ ద్రవ్యోల్బణ నమూనాను ప్రతిపాదించడం జరిగింది. వెరీ ఇంపార్టెంట్. గోర్డాన్. ఓకే, గోర్డాన్ అనేటువంటి ఆర్థికవేత్త ద్రవ్యోల్బణాన్ని వివరించడానికి ఒక త్రికోణ ద్రవ్యోల్బణ నమూనా, దీన్నే మనము ట్రయాంగులర్ ఇన్ఫ్లేషన్ మోడల్ను ప్రతిపాదించడం జరిగింది. ఓకే, ఈ యొక్క గోర్డాన్ నమూనాను అనుసరించి ద్రవ్యోల్బణం ప్రధానంగా 3 రకాలుగా పేర్కొనడం జరిగింది. అందులో నెంబర్ 1 డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. వెరీ వెరీ ఇంపార్టెంట్. డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్, దీన్నే మనము డిమాండ్ ప్రేరేపిత ద్రవ్యోల్బణం అంటాము. ఓకే, గోర్డాన్ యొక్క త్రికోణ ద్రవ్యోల్బణ నమూనా ఆధారంగా ట్రయాంగులర్ ఇన్ఫ్లేషన్ మోడల్లో పేర్కొన్న విధంగా మొట్టమొదటి ద్రవ్యోల్బణం అనేటువంటిది డిమాండ్ ప్రేరేపిత ద్రవ్యోల్బణము. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో డిమాండ్ పెరుగుతూ ఉందో ఆ డిమాండ్కు సరితూగే విధంగా వస్తువుల యొక్క సప్లై గనుక లేకపోతే ధరల యొక్క పెరుగుదల సంభవిస్తుంది. అటువంటి ద్రవ్యోల్బణాన్నే డిమాండ్ ప్రేరేపిత ద్రవ్యోల్బణం అంటాము. క్లియర్, వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే మార్కెట్లో వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్ను ఈక్వల్ చేసే విధంగా, ఆ డిమాండ్ను పూరించే విధంగా, ఆ డిమాండ్ను భర్తీ చేసే విధంగా సప్లై గనుక పెరగకపోతే అది ధరలను పెంచే విధంగా చేస్తుంది. అండర్స్టాండ్? ఆ యొక్క ధరల పెరుగుదలనే డిమాండ్ ప్రేరేపిత ద్రవ్యోల్బణం అంటాము. అండర్స్టాండ్? ఇక్కడ డిమాండ్ ఎందుకు పెరుగుతుంది? ఓకే, ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవలకు డిమాండ్ పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము ఎక్కువ స్థాయిలో ద్రవ్య ప్రవాహం జరగడము, లేదంటే ప్రభుత్వం యొక్క వ్యయం పెరగడము. సో ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వం యొక్క వ్యయం పెరుగుతుందో, ప్రభుత్వం యొక్క ఖర్చు పెరుగుతుందో, ఆ వ్యయం అనేటువంటిది ఎక్కువ మొత్తంలో ద్రవ్యాన్ని ఆర్థిక వ్యవస్థలోకి పంప్ చేస్తుంది. ఎప్పుడైతే ద్రవ్యం పెరుగుతుందో ఆ యొక్క ద్రవ్యం ద్వారా ధరలు కూడా పెరుగుతాయి. సింపుల్ ఎగ్జాంపుల్, ఎప్పుడైతే నిరుద్యోగిగా ఉన్నవాడు తనకు నెలకు కావలసినటువంటి 4-5 వేలు తన యొక్క కనీస అవసరాలు తీర్చుకోవడానికి ఎంతైతే అవసరం ఉంటుందో ఆ అవసరాన్ని అతను అప్పుగా లేదంటే ఇంటి దగ్గర నుంచి తీసుకోవడం జరుగుతుంది. ఎప్పుడైతే నిరుద్యోగి ఉద్యోగిగా మారి నెలకు 50,000 రూపాయలు సంపాదించే స్థాయికి చేరతాడో తన యొక్క చేతుల్లో ఆదాయం పెరిగింది. ఎప్పుడైతే ఆదాయం పెరిగిందో తన యొక్క వ్యయం కూడా పెరుగుతుంది. ఓకే, అండర్స్టాండ్? అంతకుముందు అతను చేసే వ్యయానికి ఇప్పుడు అతను చేసే వ్యయానికి చాలా వ్యత్యాసం ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే ప్రజల యొక్క ఆదాయం పెరుగుతుందో ప్రజల యొక్క వినియోగ వ్యయం పెరుగుతుంది. ప్రజలు వినియోగ వస్తువులపై చేసేటువంటి వ్యయం పెరుగుతుంది. సో నెలకు 5,000 రూపాయలు తన దగ్గర ఉన్నప్పుడు అతను స్వంతంగా ఆహారాన్ని తయారు చేసుకునేవాడు, మీన్స్ ఆహారాన్ని వండుకొని తినేవాడు. ఎప్పుడైతే తన దగ్గర 50,000 60,000 రూపాయల ఆదాయం పెరిగిందో
అతను తన యొక్క ఇంటిలో వండుకోవడం బదులు బయటకి రెస్టారెంట్స్కి వెళ్ళి హోటల్స్కి వెళ్ళి ఎక్కువ మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ఆహారం తినడం తీసుకోవడం మొదలెట్టడం జరుగుతుంది. క్లియర్? సో ఎప్పుడైతే ఆదాయం పెరుగుతుందో ఆ ఆదాయానికి అనుకూలంగా ఆ ఆదాయానికి అనుగుణంగా ఖర్చు కూడా వినియోగ వస్తువులపై కన్స్యూమర్ గూడ్స్పై ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయడం జరుగుతూ ఉంది. అండర్స్టాండ్? సో ఇలా ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెరగడం వలన ప్రజల యొక్క డిమాండ్, వస్తువులకు డిమాండ్ కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే ప్రజల నుండి వస్తు సేవలకు డిమాండ్ పెరుగుతుందో ఆ డిమాండ్ను సప్లై చేసే విధంగా ఉత్పత్తి కారకాలు పనిచేయకపోతే అక్కడ సప్లై కొరత ఏర్పడుతుంది. తత్ఫలితంగా వచ్చేటువంటి ద్రవ్యోల్బణాన్ని డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణము, డిమాండ్ ప్రేరేపించడం వలన వచ్చేటువంటి ద్రవ్యోల్బణం అంటాం మనము. అండర్స్టాండ్? క్లియర్? ఇది మనకు డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణము. ఈ యొక్క డిమాండ్ పుల్ ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణము ప్రభుత్వ వ్యయం పెరగడము, అదేవిధంగా ప్రజల యొక్క ఆదాయ స్థాయిలు పెరగడము, ప్రజల యొక్క వినియోగ వస్తువుల యొక్క ఖర్చు కూడా పెరగడము. ఓకే, సో డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్ మనకి డిమాండ్ ప్రేరేపిత ద్రవ్యోల్బణం తర్వాత ఈ రాబర్ట్ గోర్డాన్ ప్రతిపాదించినటువంటి ఒక త్రికోణ ద్రవ్యోల్బణ నమూనాలో రెండవది కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ దీన్నే మనము వ్యయ ప్రేరేపిత ద్రవ్యోల్బణం, వ్యయ ప్రేరేపిత ద్రవ్యోల్బణం అంటాము, లేదంటే వ్యయం ద్వారా నెట్టివేయబడినటువంటి ద్రవ్యోల్బణం అంటాము. ఓకే, ఇక్కడ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే వెరీ ఇంపార్టెంట్. ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉంటాయో ఈ యొక్క ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరగడం వలన, ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరగడం వలన, ఓకే, ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరగడం వలన అంతిమ వస్తువుల యొక్క ధరలలో పెరుగుదలనే మనము కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అండర్స్టాండ్? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ అంటే వ్యయ ప్రేరేపిత ద్రవ్యోల్బణం అంటే ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరగడం వలన ఆ ధరల మూలంగా అంతిమ వస్తువుల యొక్క, అంతిమ వస్తు సేవల యొక్క ధరలు పెరగడాన్నే కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. అండర్స్టాండ్? కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్ లేదా వ్యయ ప్రేరేపిత ఇన్ఫ్లేషన్ అంటాము. ఓకే, దీన్ని ఇంకో విధంగా కూడా చెప్పాలంటే ఎప్పుడైతే ఉత్పత్తి కారకాల యొక్క ధరలు పెరుగుతాయో, ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వలన మనకు ఓకే ఇక్కడ అంతిమ వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఓకే, క్లియర్? ఇంకోటి ఇక్కడ ఉత్పత్తి కారకాల ధరలు పెరగడం వలన సప్లై లోటు లేదంటే సప్లై షాక్స్, సప్లై లోటు కూడా సంభవించవచ్చును. క్లియర్? ఇక్కడ ప్రధానంగా ఈ కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్, వ్యయ ప్రేరేపిత ఇన్ఫ్లేషన్, వ్యయ ప్రేరేపిత ద్రవ్యోల్బణం అనేటువంటిది ఉత్పత్తి కారకాల తయారీకి, ఉత్పత్తి కారకాల తయారీలలో వాడేటువంటి ముడి సరుకులు, వాడేటువంటి ఉత్పత్తి కారకాలు ఏవైతే ఉన్నాయో వాటిలో ధర పెరగడం వలన, క్లియర్, వాటిలో ధర పెరగడం వలన ఉత్పత్తి దశల్లో అది ప్రతికూల ప్రభావం చూపవచ్చును. ఇటువంటి ద్రవ్యోల్బణాన్ని మనము కాస్ట్ పుష్ ద్రవ్యోల్బణము లేదా వ్యయ ప్రేరేపిత ద్రవ్యోల్బణం అంటాము. ఓకే, దీని తర్వాత మనకి మూడవ రకమైనటువంటి ద్రవ్యోల్బణము, ఓకే, దీన్నే మనము అంతర్లీన ద్రవ్యోల్బణం, వెరీ ఇంపార్టెంట్, అంతర్లీన ద్రవ్యోల్బణం. దీన్నే మనం బిల్టప్ ఇన్ఫ్లేషన్ అంటాము, బిల్టప్ ఇన్ఫ్లేషన్. ఓకే, సో ఇక్కడ ఆర్థిక వ్యవస్థలో అంతర్లీనంగా ఉన్నటువంటి ద్రవ్యోల్బణము ఎప్పుడైతే ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయో, వెరీ ఇంపార్టెంట్, ఉద్యోగస్తులకు వేతనాలు పెరుగుతాయో ఈ యొక్క అధిక వేతనాలు అనేటువంటివి వినియోగ వస్తువులపై ఖర్చుగా మారుతుంది. అండర్స్టాండ్? సో ఉద్యోగస్తుల యొక్క వేతనాలు పెరగడం మూలంగా జనించేటువంటి నూతన వినియోగ ఖర్చుల ద్వారా వినియోగ వస్తువుల యొక్క ధరలు పెరుగుతాయి. ఇటువంటి ద్రవ్యోల్బణాన్ని అంతర్లీన ద్రవ్యోల్బణం లేదా బిల్టప్ ఇన్ఫ్లేషన్ అంటాము. అండర్స్టాండ్? సో ఇక్కడ ఉద్యోగస్తుల యొక్క వేతనాలు పెరగడం వలన, ఓకే, మనకు పే రివైజ్డ్ కమిషన్స్ ఉంటాయి.
5th పే కమిషన్, 6th పే కమిషన్, 10th పే కమిషన్, ఇలా పే రివైజ్డ్ కమిషన్స్ వలన ఉద్యోగస్తుల యొక్క జీతభత్యాల్లో పెరుగుదల రావడం వలన జనించేటువంటి నూతన ద్రవ్యోల్బణాన్ని అంతర్లీన ద్రవ్యోల్బణం అంటాము. క్లియర్? ఇక్కడ మనకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించినటువంటి 7th పే కమిషన్ ఏదైతే ఉన్నదో, 7వ వేతన సవరణ కమిషన్ ఏదైతే ఉన్నదో, ఈ 7th పే కమిషన్ యొక్క రికమెండేషన్స్ మూలంగా 7th పే కమిషన్ యొక్క రికమెండేషన్స్ మూలంగా నూతనంగా 1,00,000 కోట్ల రూపాయలు అనేటువంటివి ఆర్థిక వ్యవస్థలో ప్రవేశించడం జరిగింది. అండర్స్టాండ్? సో ఈ యొక్క 7th పే కమిషన్ 7వ వేతన సవరణ కమిషన్ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అదేవిధంగా పెన్షనర్ల యొక్క వేతనాలు పెరగడం జరిగింది. ఈ యొక్క వేతనాల పెరుగుదల అనేటువంటిది 1,00,000 కోట్లు. ఈ 1,00,000 కోట్లు అనేటువంటిది మార్కెట్లోకి ప్రవేశిస్తున్నది, ఆర్థిక వ్యవస్థలోనికి ప్రవేశించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇంత భారీ మొత్తం ఆర్థిక వ్యవస్థలోకి ప్రవేశిస్తుందో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై పెరుగుతుంది. ఈ ద్రవ్య సప్లై ద్వారా ఈ యొక్క నూతన వేతనాల ద్వారా అధిక వేతనాల వలన ప్రజల యొక్క ఖర్చు కూడా పెరుగుతుంది. అండర్స్టాండ్? సో ఎప్పుడైతే వేతనాలు పెరుగుతాయి, ఈ వేతనాల ద్వారా జనించేటువంటి వ్యయాన్నే మనము అంతర్లీన ద్రవ్యోల్బణం లేదా బిల్టప్ ఇన్ఫ్లేషన్ అంటాము. ఓకే, సో ఇవి మనకు ప్రధానంగా ద్రవ్యోల్బణంలో ఉన్నటువంటి వివిధ రకాలు. ఓకే, సో ఈ యొక్క ద్రవ్యోల్బణం రకాల తర్వాత చివరగా మనకి ద్రవ్యోల్బణం యొక్క కారణాలు. ఓకే, సో ప్రధానంగా భారతదేశంలో ఈ యొక్క ద్రవ్యోల్బణం పెరగడానికి కారణాలు ఏమిటి, ఇన్ఫ్లేషన్ పెరగడానికి కారణాలు ఏమిటి అని పరిశీలించినట్లయితే దీనికి నెంబర్ 1 రీజన్, ప్రధానమైనటువంటి కారణము ప్రభుత్వం యొక్క వ్యయం పెరగడం. వెరీ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క వ్యయం పెరుగుతుందో, ప్రభుత్వం యొక్క వ్యయం పెరుగుదల వెరీ ఇంపార్టెంట్. సో భారతదేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధానమైనటువంటి కారణాలలో ప్రభుత్వ వ్యయం అనేటువంటిది అధికంగా పెరగడము. సో మొదటి ప్రణాళిక నుండి మనకి 12వ ప్రణాళిక వరకు సుమారుగా 70 సంవత్సరాలలో ప్రభుత్వం యొక్క వ్యయం అనేటువంటిది విపరీతంగా పెరగడం జరిగింది. సో ఇక్కడ ప్రభుత్వ వ్యయం పెరగడానికి ప్రధానమైనటువంటి కారణము వివిధ ప్రభుత్వాలు అభివృద్ధేతర వ్యయంపై ఓకే, దీన్నే మనము ప్రణాళికేతర వ్యయం అని కూడా అంటాము. ప్రణాళికేతర వ్యయము, నాన్ ప్లాన్ ఎక్స్పెండిచర్. సో సక్సెసివ్ గవర్నమెంట్స్ గత 70 సంవత్సరాల నుండి భారతదేశంలో వివిధ ప్రభుత్వాలు అభివృద్ధేతర వ్యయంపై చేసినటువంటి ఖర్చు, అదేవిధంగా ప్రణాళికేతర వ్యయంపై చేసేటువంటి ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. సో ఎప్పుడైతే ఈ అభివృద్ధేతర వ్యయము లేదంటే ప్రణాళికేతర వ్యయం అనేటువంటిది పెరుగుతుందో అది అధిక ఖర్చులకు దారితీస్తుంది. సో ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి ఈ సబ్సిడీ వ్యయము దీంతో పాటుగా ప్రభుత్వం ప్రతి సంవత్సరం రక్షణ రంగంపై చేసేటువంటి వ్యయము. ఉదాహరణకు 2018-19 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం సుమారుగా 2,94,000 కోట్ల రూపాయలను రక్షణ రంగానికి కేటాయించడం జరిగింది. సో ఇంత భారీ మొత్తంలో రక్షణ రంగానికి కేటాయింపులు అనేటువంటివి రెవెన్యూ ఖర్చు కిందకు వస్తుంది, లేదంటే ప్రణాళికేతర వ్యయం కిందకు వస్తుంది. సో భారత ప్రభుత్వం యొక్క ప్రణాళికేతర వ్యయం అనేటువంటిది సంవత్సరం పెరుగుతూ ఉంది. ఎప్పుడైతే ఈ వ్యయం పెరుగుతుందో తద్వారా ఎక్కువ మొత్తంలో డబ్బు అనేటువంటిది, ఎక్కువ మొత్తంలో ద్రవ్యం మార్కెట్లోకి పంపిణీ చేయబడుతుంది. ఎప్పుడైతే ద్రవ్య సప్లై అనేటువంటి అధికమవుతుందో ఆ ద్రవ్య సప్లై డిమాండ్కు కారణమవుతుంది. ఆ డిమాండ్ ద్వారా ధరలు పెరుగుతాయి. క్లియర్? సో మనకి ఇక్కడ ద్రవ్యోల్బణానికి ప్రధానమైనటువంటి కారణాలలో ప్రభుత్వం యొక్క వ్యయం పెరగడం. ఓకే, సో ప్రభుత్వ వ్యయం తర్వాత రెండవ ప్రధాన కారణము డెఫిసిట్ ఫైనాన్సింగ్. దీన్నే మనం లోటు విత్తం అంటాము. ఎప్పుడైతే ప్రభుత్వం యొక్క రాబడి అనేటువంటిది ప్రభుత్వం యొక్క వ్యయం కన్నా అధికంగా ఉందో ప్రభుత్వం బహిరంగ మార్కెట్ నుండి రుణాలను స్వీకరించడం మొదలు పెడుతుంది.
దాంతోపాటుగా విదేశాల నుండి కూడా రుణాలను తీసుకోవడం మొదలు పెడుతుంది. ఓకే, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ నుండి రుణాలను తీసుకోవడం మొదలు పెడుతుంది. ఎప్పుడైతే రాబడి వ్యయం ఈ రెండింటి మధ్య ఇన్ఈక్వాలిటీ ఉంటుందో, ఓకే, వ్యత్యాసం ఉంటుందో, ఆ వ్యత్యాసం అనేటువంటిది లోటు విత్తానికి కారణమవుతుంది. భారతదేశంలో మొదటి బడ్జెట్ 1947-48లో 1947-48లో ప్రవేశపెట్టినటువంటి మొదటి బడ్జెటే 192 కోట్ల రూపాయలు, 192 కోట్ల లోటుతో ప్రవేశపెట్టడం జరిగింది. సో ఇండియాలో ఫస్ట్ బడ్జెట్ 192 కోట్ల లోటుతో ప్రారంభమవడం జరిగింది. అది మనకు 2018-19లో సుమారుగా 2.5 లక్షల కోట్ల కన్నా కూడా ఎక్కువ లోటు బడ్జెట్ భారతదేశంలో ఉంది. ఇంత లోటు బడ్జెట్ భర్తీ చేయడానికి ప్రభుత్వం ఈ యొక్క రుణాల స్వీకరణ అనేటువంటి చేస్తుంది. సో ఈ యొక్క లోటు విత్తం ద్వారా కూడా ప్రభుత్వం ఎక్సెసివ్గా తీసుకునేటువంటి రుణాల ద్వారా అధిక ఖర్చు చేయడం వల్ల కూడా ధరల స్థాయి అనేటువంటిది పెరుగుతుంది. దాంతోపాటుగా ప్రభుత్వం తీసుకునేటువంటి రుణాలపై తిరిగి చెల్లించేటువంటి వడ్డీ ఏదైతే ఉన్నదో ఆ వడ్డీ భారం కూడా ఈ యొక్క ధరలు పెరగడానికి ప్రధానమైనటువంటి కారణంగా మనం చెప్పవచ్చును. ఓకే, సో భారతదేశంలో ద్రవ్యోల్బణానికి ప్రధానమైనటువంటి కారణాలు ప్రభుత్వం అవలంబించేటువంటి కోశ విధానాలు. ఒకటి ప్రభుత్వ వ్యయము, రెండవది లోటు విత్తము. దీంతో పాటుగా జనాభా యొక్క పెరుగుదల. సో జనాభా పెరుగుదల అనేటువంటిది వనరులపై ఒక రకమైనటువంటి ప్రెషర్ని క్రియేట్ చేస్తుంది, వనరులపై ఒత్తిడిని క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే జనాభా యొక్క పెరుగుదల అక్కడ అవైలబుల్గా అక్కడ ఉన్నటువంటి యొక్క వనరులపై మనకి ఒత్తిడి క్రియేట్ చేస్తుందో అప్పుడు డిమాండ్ సప్లైల మధ్య వ్యత్యాసం వచ్చేసి ధరల పెరుగుదలకు కారణమవ్వవచ్చును. ఓకే, దీంతో పాటుగా ప్రజల యొక్క ఆదాయాలు పెరగడం, ఆ ఆదాయాల కారణంగా ప్రజల యొక్క వినియోగ వ్యయం పెరగడం. అండర్స్టాండ్? సో ఎప్పుడైతే ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెరుగుతుందో ఆ ఆదాయాల స్థాయి ద్వారా జరించేటువంటి కొనుగోలు శక్తి ఏదైతే ఉన్నదో ఆ కొనుగోలు శక్తి వినియోగ వస్తువులపై అధికంగా వ్యయం చేయడానికి కారణమవుతుంది. ఎప్పుడైతే ప్రజలు వినియోగ వస్తువులపై అధికంగా ఖర్చు చేయడం మొదలు పెడతారో, అధికంగా వ్యయం చేయడం మొదలు పెడతారో అది ఒక రకమైనటువంటి డిమాండ్, అగ్రిగేట్ డిమాండ్, దీన్నే మనము అగ్రిగేట్ డిమాండ్ అంటాము. ఈ యొక్క అగ్రిగేట్ డిమాండ్ వలన కూడా సప్లై అనేటువంటిది పూర్తి స్థాయిగా సమానంగా లేకపోతే అది ద్రవ్యోల్బణానికి కారణం కావచ్చును. ఓకే, దాంతోపాటుగా ద్రవ్యోల్బణానికి కారణమయ్యేటువంటి మరి ఒక ముఖ్యమైనటువంటి అంశము ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై అనేటువంటిది అధికంగా ఉండడం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కేంద్ర బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవలంబించేటువంటి సులభతర ద్రవ్య విధానము, చీప్ మానిటరీ పాలసీ అంటాం మనము. సులభతర ద్రవ్య విధానం వలన ఎక్కువ మొత్తంలో ద్రవ్య సప్లై అనేటువంటిది ఆర్థిక వ్యవస్థలోకి రావడం జరుగుతుంది. ఇక్కడ సులభతర ఆర్థిక విధానం లేదా సులభతర ద్రవ్య విధానంలో ప్రధానంగా ఈ యొక్క సిఆర్ఆర్ ఏదైతే ఉన్నదో మనకి కనీస నిల్వల స్థాయి, క్యాష్ రిజర్వ్ రేషియో, దాంతోపాటుగా బ్యాంక్ రేట్, ఇవన్నీ కూడా మనము మన యొక్క మానిటరీ పాలసీ టాపిక్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్బీఐ అవలంబించేటువంటి సులభతర ద్రవ్య విధానము సిఆర్ఆర్, బ్యాంక్ రేట్ల యొక్క రేటు తక్కువగా ఉన్నప్పుడు వడ్డీ రేటు తక్కువగా ఉంటాయి. ఈ వడ్డీ రేట్లు ఎప్పుడైతే తక్కువగా ఉంటాయో ప్రజలు అదేవిధంగా పారిశ్రామికవేత్తలు అధిక మొత్తంలో బ్యాంకుల నుండి రుణాలు తీసుకోవడం మొదలెడుతుంది. అండర్స్టాండ్? ఎప్పుడైతే రుణాలు అనేటువంటివి తక్కువ వడ్డీ రేటుకి అక్కడ దొరుకుతాయో ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై కూడా పెరుగుతుంది. అండర్స్టాండ్? ఈ యొక్క ద్రవ్య సప్లై అనేటువంటిది మనకు ద్రవ్యోల్బణానికి కారణం కావచ్చును. ఓకే, ఇవి ప్రధానంగా ద్రవ్యోల్బణానికి కారణమయ్యేటువంటి అంశాలు. ఒకటి ప్రభుత్వ వ్యయం పెరగడము, లోటు విత్తం పెరగడము, జనాభా పెరుగుదల, ప్రజల యొక్క ఆదాయ స్థాయి పెరుగుదల, ప్రజల యొక్క వినియోగ వ్యయం పెరుగుదల, ఓకే, ద్రవ్య సప్లై అధిక ద్రవ్య సప్లై ఉండడం, ఇవన్నీ కూడా మనకు ద్రవ్యోల్బణానికి ప్రధానమైనటువంటి కారణాలు. అయితే ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి
ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలేమిటి? వెరీ ఇంపార్టెంట్. మనకు సిలబస్లో ఉండేటువంటి టాపిక్లో సబ్ టాపిక్లో ద్రవ్యోల్బణము నివారణ చర్యలు. సో ఇన్ఫ్లేషన్ కంట్రోలింగ్. సో ప్రభుత్వం ఇక్కడ ప్రభుత్వానికి ప్రధానంగా ద్రవ్యోల్బణ నియంత్రణలో కేంద్ర ప్రభుత్వము, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్, కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్, ఇవి రెండు కూడా అవలంబించేటువంటి విధానాల ద్వారా ద్రవ్యోల్బణం అనేటువంటి తగ్గుతుంది. వెరీ ఇంపార్టెంట్. కేంద్ర ప్రభుత్వం అవలంబించేటువంటి కోశ విధానము, అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ యొక్క ద్రవ్య విధాన సాధనాల ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించవచ్చును. ఒక ఆర్థిక వ్యవస్థలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ద్రవ్య విధానం అనేటువంటిది ప్రముఖ భూమిక వహిస్తుంది. కోశ విధానం యొక్క రిజల్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ఇమీడియట్గా అప్పటికప్పుడే రావడానికి ఆస్కారం తక్కువగా ఉంటుంది. ఓకే, ఇక్కడ ద్రవ్యోల్బణ నివారణ చర్యల్లో ముందుగా మనము రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి సాధనాలు ఏమిటి, ఓకే, ఈ ద్రవ్య విధాన సాధనాల ద్వారా ఏ విధంగా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది, ఓకే, దాన్ని పరిశీలిద్దాం. సో ఇక్కడ రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్నటువంటి ద్రవ్య విధాన సాధనాలలో ప్రముఖమైనటువంటిది సిఆర్ఆర్, అదేవిధంగా రెపో, రివర్స్ రెపోలు. అండర్స్టాండ్? సో ఈ యొక్క రెపో రేట్స్, దాంతోపాటుగా సిఆర్ఆర్, ఈ మూడు సాధనాలను ఉపయోగించి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. ఎప్పుడైతే ఆర్థిక వ్యవస్థలో ద్రవ్య సప్లై ఎక్కువగా ఉంటుందో ఆ అధిక ద్రవ్య సప్లైని తగ్గించడం కోసము వడ్డీ రేట్లను పెంచడం జరుగుతుంది. ఓకే, సో ఆర్బీఐ ద్రవ్యోల్బణం సమయంలో కఠినతర, వెరీ ఇంపార్టెంట్, కఠినతర ద్రవ్య విధానాన్ని అవలంబించి అధిక ద్రవ్యాన్ని నియంత్రిస్తుంది. ఎప్పుడైతే అధిక ద్రవ్యం అనేటువంటిది నియంత్రణలోకి వస్తుందో ధరలు కూడా నియంత్రణలోకి వస్తాయి. కాబట్టి ద్రవ్యోల్బణాన్ని నివారించడానికి ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి సాధనము కఠిన ద్రవ్య విధాన సాధనాలు. ఇందులో సిఆర్ఆర్ యొక్క రేటును పెంచడము, రెపో, రివర్స్ రెపో యొక్క రేట్లను పెంచడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ ద్రవ్యోల్బణం సమయంలో, వెరీ ఇంపార్టెంట్, ద్రవ్యోల్బణ సమయంలో వడ్డీ రేట్లు అనేటువంటివి అధికంగా ఉంటాయి. ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచడం ద్వారా, రివర్స్ రెపో రేట్, సిఆర్ఆర్ ఇలాంటి ఈ యొక్క సాధనాలను పెంచడం ద్వారా, వడ్డీ రేట్లను పెంచడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రిస్తుంది. కాబట్టి ద్రవ్యోల్బణం ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ద్రవ్యోల్బణము, వడ్డీ రేట్లు అనేటువంటివి ఇక్కడ డైరెక్ట్లీ ప్రపోర్షనల్గా ఉంటాయని చెప్పవచ్చును. అధిక ద్రవ్యోల్బణం ఉంటే అధిక వడ్డీ రేట్లు ఉంటాయి. ద్రవ్యోల్బణం తక్కువగా ఉంటే ఆర్బీఐ ఈ యొక్క వడ్డీ రేట్లను తగ్గించడం జరుగుతుంది. ఓకే, క్లియర్? సో ప్రధానంగా ఆర్బీఐ దగ్గర ఉన్నటువంటి సాధనాలు ఈ యొక్క సిఆర్ఆర్ను తగ్గించడము, రెపో రేట్ను తగ్గించడము, రివర్స్ రెపో రేట్ను తగ్గించడము. తద్వారా ఎప్పుడైతే వడ్డీ రేట్లు సిఆర్ఆర్ను పెంచడం, రెపో రేట్ను పెంచడము, రివర్స్ రెపో రేట్ను పెంచడం, ఎప్పుడైతే ఈ వడ్డీ రేట్లను పెంచడం జరుగుతుందో ద్రవ్యోల్బణం అనేటువంటిది నియంత్రణలోకి వస్తుంది. ఓకే, ఇదొక సాధనము. దీని తర్వాత కోశ విధానంలో, వెరీ ఇంపార్టెంట్, కోశ విధానంలో ప్రభుత్వం దగ్గర ఉండేటువంటి సాధనాలలో ప్రధానంగా ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడం, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రభుత్వ వ్యయాన్ని తగ్గించుకోవడం. సో ద్రవ్యోల్బణ కాలంలో ప్రభుత్వం తను చేసేటువంటి రెవెన్యూ వ్యయం ఏదైతే ఉందో ఆ యొక్క రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకుంటుంది. ప్రభుత్వం సబ్సిడీలపై చేసేటువంటి వ్యయాన్ని తగ్గించుకుంటుంది. ఇలా ప్రభుత్వం రెవెన్యూ వ్యయాన్ని తగ్గించుకోవడం ద్వారా, ద్రవ్య సప్లైని తగ్గించడం ద్వారా ధరలను నియంత్రణలోకి తీసుకువస్తుంది. ఓకే, దాంతోపాటుగా ప్రభుత్వం ఈ యొక్క ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రజల నుండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, ప్రజల నుండి అధిక సంఖ్యలో రుణాల స్వీకరణ చేస్తుంది. సో ద్రవ్యోల్బణ కాలంలో అధిక ద్రవ్యం ఉండడం వల్ల, ప్రజల దగ్గర అధిక ద్రవ్యం ఉండడం వలన ఆ ద్రవ్యాన్ని వినియోగ వస్తువుల కోసం వాళ్ళు ఖర్చు చేస్తున్నారు.
ఎప్పుడైతే వినియోగ వస్తువులపై చేసేటువంటి ఖర్చును నియంత్రించడం జరుగుతుందో అప్పుడు ద్రవ్యోల్బణం కూడా నియంత్రణలోకి వస్తుంది. కాబట్టి ప్రజల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క అధిక ద్రవ్యాన్ని, అధిక డబ్బును తీసుకోవడం కోసము, అధిక డబ్బును గ్రహించడం కోసము ప్రభుత్వం అనేటువంటిది ప్రజల నుండి రుణాల స్వీకరణ చేస్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషన్ టైంలో, ద్రవ్యోల్బణం టైంలో ప్రభుత్వం ప్రజల నుండి తీసుకునేటువంటి రుణాలు అనేటువంటివి ఎక్కువగా ఉంటాయి. ఎక్కువ స్థాయిలో రుణాల స్వీకరణ చేస్తుంది. ఓకే, దాంతోపాటుగా ప్రభుత్వం వచ్చేసి వ్యయాన్ని తగ్గించుకుంటుంది, సబ్సిడీలను తగ్గించుకుంటుంది. ఓకే, క్లియర్. అండ్ వన్ మోర్ థింగ్, లోటు బడ్జెట్ కాకుండా మిగులు బడ్జెట్ చూపిస్తుంది, మిగులు బడ్జెట్ను అవలంబిస్తుంది. ఎప్పుడైతే మిగులు బడ్జెట్ అవలంబిస్తుందో దాని అర్థం ప్రభుత్వం యొక్క రాబడి ఎంతైతే ఉందో అంత మొత్తమే ఖర్చు చేయడం జరుగుతుంది. సో ప్రభుత్వ రాబడి కన్నా మించి ప్రభుత్వ వ్యయం అనేటువంటిది ఉండదు. ఎప్పుడైతే అధిక వ్యయం ఉండదో తద్వారా అధికంగా ప్రవహించేటువంటి ద్రవ్యాన్ని నియంత్రించవచ్చు. ఎప్పుడైతే ద్రవ్యాన్ని నియంత్రిస్తామో, ద్రవ్య ప్రవాహాన్ని నియంత్రిస్తామో ధరలు కూడా అదుపులోకి రావడం జరుగుతుంది. అండర్స్టాండ్? క్లియర్? సో ఇవి ప్రధానమైనటువంటి కోశ విధానపరమైనటువంటి సాధనాలు. ఓకే, దీని తర్వాత చివరగా ఈ యొక్క ద్రవ్యోల్బణానికి సంబంధించి మనకు ఫిలిప్స్ వక్రరేఖ ఉంది. వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్స్ కర్వ్ అంటాం మనము. ఫిలిప్స్ కర్వ్, ఫిలిప్స్ రేఖ అంటాము. ఫిలిప్స్ రేఖ. సో ఈ ఫిలిప్స్ రేఖ అనేటువంటిది ద్రవ్యోల్బణ రేటుకు, నిరుద్యోగిత రేటుకు మధ్య సంబంధాన్ని తెలుపుతుంది. ఇక్కడ ద్రవ్యోల్బణం అనేటువంటిది, ఎప్పుడైతే ద్రవ్యోల్బణం ఉంటుందో ఆ ద్రవ్యోల్బణం అనేటువంటిది నిరుద్యోగాన్ని తగ్గిస్తుంది, ఉద్యోగితను పెంచుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ద్రవ్యోల్బణ సమయంలో, ఎప్పుడైతే ద్రవ్య ప్రవాహం ఎక్కువగా ఉంటుందో అధిక సంఖ్యలో ఉన్నటువంటి ఈ యొక్క ద్రవ్యాన్ని పెట్టుబడిగా మార్చి ఉత్పత్తి సాధనాలు ఉత్పత్తి చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఉత్పత్తి అనేటువంటిది పెరుగుతుందో ఉద్యోగిత కూడా పెరుగుతుంది. కాబట్టి ద్రవ్యోల్బణ సమయంలో ఉద్యోగిత అనేటువంటిది సాధారణంగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడ ద్రవ్యోల్బణ రేటుకి నిరుద్యోగితకి మధ్య సంబంధాన్ని తెలిపేదే ఈ యొక్క ఫిలిప్స్ రేఖ. ఫిలిప్స్ రేఖలో ఎక్స్ అక్షాంశంపై నిరుద్యోగ రేటును, వై అక్షాంశంపై ద్రవ్యోల్బణ రేటును తీసుకోవడం జరుగుతుంది. సో ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ నిరుద్యోగిత రేట్ అనేటువంటి తగ్గుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క ఫిలిప్స్ రేఖ అనేటువంటిది ద్రవ్యోల్బణ రేటుకి, నిరుద్యోగ రేటుకి ఉన్నటువంటి విలోమ సంబంధాన్ని చూపుతుంది. అండర్స్టాండ్? సో ఫిలిప్స్ కర్వ్ ఎక్స్ప్లెయిన్స్ ద రెసిప్రోకల్ రిలేషన్షిప్ బిట్వీన్ ఇన్ఫ్లేషన్ రేట్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ రేట్. అండర్స్టాండ్? సో ద్రవ్యోల్బణ రేటుకి, నిరుద్యోగ రేటుకి మధ్య విలోమ సంబంధాన్ని చూపేదే ఈ యొక్క ఫిలిప్స్ కర్వ్. క్లియర్? సో ఫిలిప్స్ రేఖను బట్టి ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ, ద్రవ్యోల్బణ రేటు పెరిగే కొద్దీ నిరుద్యోగ రేటు అనేటువంటి తక్కువగా ఉంటుంది. నిరుద్యోగ రేట్ అనేటువంటి తక్కువగా ఉంటుంది. ఒక స్థాయి వరకు నిరుద్యోగ రేట్ తక్కువగా ఉంటుంది. దాని తర్వాత నిరుద్యోగ రేట్ అనేటువంటిది మార్పు ఉండదు. క్లియర్? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గుర్తుంచుకోవాల్సింది ఫిలిప్స్ రేఖ అనేటువంటిది ద్రవ్యోల్బణ రేటుకు, నిరుద్యోగ రేటుకు విలోమ సంబంధం తెలుపుతుంది. ఓకే, సో ఫిలిప్స్ రేఖ ప్రకారము ద్రవ్యోల్బణం పెరిగే కొద్దీ నిరుద్యోగం అనేటువంటిది తగ్గుతుంది, ఉద్యోగిత పెరుగుతుంది. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? సో ఫిలిప్స్ రేఖ ప్రకారము ద్రవ్యోల్బణ రేటు పెరిగే కొద్దీ నిరుద్యోగ రేటు తగ్గుతుంది, నిరుద్యోగం తగ్గుతుంది. దాని అర్థము ఉద్యోగిత పెరుగుతుంది, ప్రజలు ఉద్యోగస్తులుగా మారుతారు, వేతన జీవులుగా మారతారు. ఓకే, క్లియర్ ఆల్ ఆఫ్ యూ? ఇది మనకు ఫిలిప్స్ రేఖకు సంబంధించినటువంటి ముఖ్యాంశము. సో దీంతో మనము ద్రవ్యోల్బణానికి కారణాలు, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రభుత్వము అదేవిధంగా కేంద్ర బ్యాంకు తీసుకునేటువంటి చర్యల గురించి చూడడం జరిగింది. ఓకే, ఇక్కడ మనము ప్రతి ద్రవ్యోల్బణం గురించి ఒక బ్రీఫ్గా చూసినట్లయితే, ప్రతి ద్రవ్యోల్బణం అనేటువంటిది ద్రవ్యోల్బణానికి వ్యతిరేక పరిస్థితి. ద్రవ్యోల్బణం అంటే ధరల స్థాయి పెరుగుతుంది,
ప్రతి ద్రవ్యోల్బణం అంటే ధరల స్థాయి తగ్గుతుంది. అండర్స్టాండ్? సో ఒక ఆర్థిక వ్యవస్థలో వస్తు సేవల యొక్క ధరల్లో కనిపించే తిరోగమనాన్ని ప్రతి ద్రవ్యోల్బణం అంటాము. ప్రతి ద్రవ్యోల్బణ కాలంలో వస్తు సేవల యొక్క ధరలు అనేటువంటివి పడిపోతాయి. అండర్స్టాండ్? వస్తు సేవల యొక్క ధరలు అనేటువంటివి పడిపోతాయి. ఓకే, అది మనకు ప్రతి ద్రవ్యోల్బణం. ఓకే, సో దీంతో మనము ద్రవ్యోల్బణానికి కారణాలు, ద్రవ్యోల్బణ నివారణ చర్యలు టాపిక్ కంప్లీట్ చేయడం జరిగింది. దీని తర్వాత మనకి సిలబస్లో 3rd యూనిట్ ఓకే వనరులు డెవలప్మెంట్ అభివృద్ధి, అందులో జనాభా పరిణామ సిద్ధాంతాలు ఓకే ఇవన్నీ చూద్దాము.